ఓకే. మనం ఇవాళ స్లైడ్ షో చూద్దాం. స్లైడ్ షో అంటే చూడండి, స్లైడ్ షో ట్యాబ్‌లో మనకి స్టార్ట్ స్లైడ్ షో, సెటప్ అండ్ మానిటర్స్ అనేవి గ్రూప్స్ అన్నమాట. అండ్ ఈ గ్రూప్స్‌లో ఫస్ట్ చూడండి స్టార్ట్ స్లైడ్ షో అని కనిపిస్తుంది కదా! ఈ స్టార్ట్ స్లైడ్ షో అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రెజెంటేషన్ అనేది చేసామండి. ఆ ప్రెజెంటేషన్ చేసింది మనం ఎందుకు? అది ఏ వేలో మనకి ప్రెజెంట్ అవుతుందనేది తెలుసుకోవడానికే కదా! సో, నేను అది స్లైడ్ షో ఇస్తేనే కదా నాకు తెలుస్తుంది. నేనెలా ప్రెజెంట్ చేశాను, ఏ ట్రాన్సిషన్స్ యూజ్ చేశాను, అండ్ నేను అప్లై చేసిన యానిమేషన్స్ అనేవి ఎలా వస్తున్నాయి నాకనేది నేను ఇలా చూస్తే నాకు కనిపించదు కదా! ఓన్లీ నాకు స్లైడ్స్ మాత్రమే కనిపిస్తాయి. అలా నాకు కనిపించాలి అనుకుంటే నేనేం ప్రిఫర్ చేయాలంటే స్లైడ్ షో ఉంది కదా! మనకి స్లైడ్ షోలో మనకేమవుతుందంటే, మనం ఏమైతే ట్రాన్సిషన్స్, డిజైన్స్, యానిమేషన్స్ మనం ఏమైతే యూజ్ చేస్తున్నామో మన స్లైడ్స్‌కి, మన ప్రెజెంటేషన్‌లో అది మొత్తం మనకిక్కడ కనిపిస్తుందనమాట. ఇక్కడ చూడండి ఫ్రమ్ బిగినింగ్ అనుంది. ఫ్రమ్ బిగినింగ్ అంటే ఏంటి? నాకు స్టార్టింగ్ నుంచి స్లైడ్ షో అనేది వస్తుంది. ఇన్ కేస్ అలా కాకుండా నేను సపోజ్ ఇప్పుడు ఫస్ట్ స్లైడ్‌లో ఉన్నాను. ఇలా కాదు నేనేంటంటే ఫర్ సపోజ్ నేను ఎయిత్ స్లైడ్‌లో ఉన్నాననుకోండి. నాకు ఎయిత్ స్లైడ్ అంటే ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అన్నాననుకోండి. నాకు ఈ ఎయిత్ స్లైడ్ నుంచి మాత్రమే ప్రెజెంటేషన్ అనేది స్లైడ్ షో వస్తుంది. అదెలాగో మీకిప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం ఫ్రమ్ బిగినింగ్ చూద్దాం. చూడండి. నేను ఫస్ట్ ఇక్కడ కర్టెన్ ఎఫెక్ట్స్ ట్రాన్సిషన్ యూజ్ చేశాను కాబట్టి నాకు అలా వస్తుంది. చూడండి మనం ఈచ్ స్లైడ్‌లో ట్రాన్సిషన్స్ తీసుకున్నాము, యానిమేషన్స్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి యానిమేషన్స్ ఎలా వస్తుందో మనకి. ఓకే. ఇక్కడ ఏం చూసాం మనకి టైటిల్ వచ్చిన తర్వాత పిక్చర్ రావాలన్నాను. సో, అలాగే వచ్చేసింది చూడండి. ఇక్కడ చూడండి మనం ఏం అప్లై చేసాం. ఫస్ట్ మనకి ఐకాన్ రావాలి. ఐకాన్ రిలేటెడ్ కంటెంట్ రావాలి. వచ్చేసింది కదా! మనం సెకండ్ ఇక్కడ ఏం యూజ్ చేసాం. ఫస్ట్ మనం ఈసారి కంటెంట్ తీసుకున్నాము. కంటెంట్‌కి రిలేటెడ్ పిక్చర్ వచ్చింది చూడండి. నెక్స్ట్ మనం సేమ్ అలాగే తీసుకున్నాం. కంటెంట్ తీసుకున్నాం. దానికి రిలేటెడ్ ఐకాన్ తీసుకున్నాం. చూడండి నాకు ఇక్కడ ఐకాన్ వచ్చేసింది ఇప్పుడు. సో, మనం ఎలా అయితే యానిమేషన్ అనేది అప్లై చేసినామో అలాగే వచ్చింది. మనం పర్టిక్యులర్‌గా ఇలాగే ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, సపోజ్ నాకు ఫస్ట్ నేను కంటెంట్ అనేది తీసుకున్నాను. దాని గురించి రిలేటెడ్ పిక్చర్ అనేది నేను తీసుకొని చెప్పాలనుకుంటున్నాను కాబట్టి, నేను అలాగే ఇచ్చేసుకున్నాననమాట యానిమేషన్ అనేది. చూడండి నాకిప్పుడు ఈ పిక్చర్ వచ్చేసింది. ఈ పిక్చర్ గురించి నేను చెప్పేస్తాను. తర్వాత నాకిక్కడ కంటెంట్ అనేది నేను వాళ్ళకి మళ్ళీ చూపిస్తాననమాట. చూడండి ఇప్పుడు ఓకే. మనం ఇంతవరకు అప్లై చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అన్నాను కదా! ఇప్పుడు నేను ఇక్కడ సిక్స్త్ స్లైడ్‌లో ఉన్నాను. ఓకే. ఇక్కడ నుంచి ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అంటాను. చూడండి. మనకి సిక్స్త్ స్లైడ్ నుంచి వచ్చేసింది స్లైడ్ షో అనేది. ఓకే. అలా అన్నమాట. నెక్స్ట్ మనకేంటంటే చూడండి ప్రెజెంట్ ఆన్‌లైన్ అని ఉంది కదా! ప్రెజెంట్ ఆన్‌లైన్ అంటే ఏం లేదండి. మనము ప్రెజెంటేషన్ అనేది ఒకసారి చూడండి. ఆన్‌లైన్‌లో ప్రెజెంటేషన్ చేయడానికి. సపోజ్ నాకిప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నేను బయటికి వెళ్ళలేని సిట్యుయేషన్ కదా! కోవిడ్ పాండమిక్ వల్ల. సో, సపోజ్ నాకేమొచ్చింది ఒక ఇంటర్వ్యూలో నాకు ఒక ప్రెజెంటేషన్‌ని ప్రిపేర్ చేసి ప్రెజెంట్ చేయాలి అని చెప్పారు. సో, నేను అలాంటప్పుడు ఏం చేస్తానంటే ప్రెజెంటేషన్‌ని చేస్తాను. ప్రిపేర్ చేశాను. దీన్ని ప్రెజెంట్ చేయాలి అంటప్పుడు నేనేం చేస్తాను, ప్రెజెంట్ ఆన్‌లైన్ అని ఉంది కదా! సో, నేనిది ప్రిఫర్ చేశాననుకోండి, నేను ఆన్‌లైన్ ద్వారా ప్రెజెంటేషన్ అనేది ఇవ్వగలుగుతాను కన్సర్న్ పర్సన్‌కి. ఓకే. అది మనకి ప్రెజెంట్ ఆన్‌లైన్. నెక్స్ట్ చూడండి కస్టమ్ స్లైడ్ షో. ఈ కస్టమ్ స్లైడ్ షో అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నా దగ్గర
ఒక 20-50 స్లైడ్స్ ప్రెజెంటేషన్ ఉందండి. ఈ 20-50 స్లైడ్స్ ప్రెజెంటేషన్ ని నేను ఒక ఆర్గనైజేషన్ కి వెళ్ళి ప్రెజెంట్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఏమైందంటే నాకు అలాట్ చేసిన టైం చాలా తక్కువ అని తెలిసిన తర్వాత, సో ఆ పర్టికులర్ టైం కి నేను రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎఫెక్టివ్ గా ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు నేను ఏం చేయాలి? నాకు ఇన్ని స్లైడ్స్ లో అన్నెసెసరీ స్లైడ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది నేను ప్రిఫర్ చేసుకోవాలి కదా! బట్ నేను ఒక్కొక్క స్లైడ్ ని చూసుకొని నాకు ప్రెజెంటేషన్ నేను మోడిఫై చేసుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది. సో ఇన్ దట్ కేస్ నేను ఏం చేస్తానంటే, కస్టమ్ స్లైడ్ షో ఉంది కదా! ఈ కస్టమ్ స్లైడ్ షో నేను ప్రిఫర్ చేస్తాను. ఈ కస్టమ్ స్లైడ్ షో ఏంటంటే, మనకు ఆల్రెడీ మన ప్రెజెంటేషన్‌లో మనం ఏవైతే స్లైడ్స్ తీసుకున్నామో, ఆ ప్రెజెంటేషన్ నాకిక్కడ చూపిస్తుంది. ఈ ప్రెజెంటేషన్‌లో నాకు కావాల్సిన స్లైడ్స్ వరకి మాత్రమే నేను అప్పటికప్పుడు నేను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. అదెలాగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకిక్కడ మనం ఏమేం స్లైడ్స్ తీసుకున్నామో అవన్నీ మనకిక్కడ కనిపిస్తున్నాయి. ఓకే. వీటిల్లో నేను మెయిన్‌గా కొన్ని స్లైడ్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నాను. మనకి ఫస్ట్‌ది ఏంటిది? టైటిల్ కాబట్టి సో నేను టైటిల్ స్లైడ్ ఉంచేసాను. చూడండి. వన్స్ నేను ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేయంగానే నాకు ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి లిస్ట్ ఆఫ్ కోర్సెస్. కోర్సెస్ మనం ఏం చెప్తున్నామో ఇది ఉంచేస్తున్నాను నేను. చూడండి ఇది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? ఫోర్త్ ఈసారి నేను ఎంఎస్ ఎక్సెల్ ఉంది కదా! ఎంఎస్ ఆఫీస్ అనే స్లైడ్ తీసుకుంటున్నాను. తర్వాత నాకు క్లౌడ్ కంప్యూటింగ్ అనే స్లైడ్ తీసుకుంటున్నాను. ఈసారి వన్ స్ట్రోక్ పెయింటింగ్. ఈసారి స్లైడ్ 10 తీసుకుంటున్నాను. చూడండి నేను ఇప్పుడు నా దగ్గర ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి? 11 స్లైడ్స్ ఉన్నాయి. బట్ ఈ 11 స్లైడ్స్ నేను అన్ని స్లైడ్స్ తీసుకోకుండా పర్టికులర్ గా ఒక 6 స్లైడ్స్ మాత్రమే సెలెక్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఓకే క్లిక్ చేస్తున్నాను చూడండి. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ స్లైడ్ ఏదైనా వద్దనుకున్నాను అనుకోండి, ఇక్కడ మీరు రిమూవ్ క్లిక్ చేస్తే మీకు అది రిమూవ్ అయిపోతుందండి. కానీ నాకు 6 నేను ఉంచాలనుకుంటున్నాను కదా! ఓకే క్లిక్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ? ఇందాక మనకి ఏం లేదు. ఇప్పుడు కస్టమ్ షో 1 అని మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. ఒకసారి నేను దీన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఎలా మనం తీసుకున్న 6 స్లైడ్స్ అనేవి ఎలా ఉందో. చూడండి నేను ఫస్ట్ స్లైడ్ తీసేసుకున్నాను. ఓకే. సేమ్ యానిమేషన్స్, ట్రాన్సిషన్స్ అన్నీ వచ్చేస్తాయి. మనం సెకండ్ ఏం తీసుకున్నాం? ఈ స్లైడ్ తీసుకున్నాం అన్నమాట. లిస్ట్ ఆఫ్ కోర్సెస్. థర్డ్ ఏం తీసుకున్నాను నేను? ఎంఎస్ ఆఫీస్ అనే స్లైడ్ తీసుకున్నాను. ఫోర్త్ క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకున్నాను. ఫిఫ్త్ వన్ స్ట్రోక్ పెయింటింగ్. నెక్స్ట్ థ్యాంక్ యూ అనే స్లైడ్ తీసుకున్నాను. చూడండి నాకు ఈ 6th స్లైడ్స్ తోనే నాకు ప్రెజెంటేషన్ అనేది వచ్చేసింది. సో ఇలా నేను కస్టమ్ స్లైడ్ షో యూస్ చేసేసి నాకు పర్టికులర్ గా ఈ స్లైడ్స్ తో మాత్రమే నాకు న్యూ ప్రెజెంటేషన్ కావాలి అని నేను ఇక్కడ తీసేసుకోవచ్చు. ఇంకొక డౌట్ రావచ్చు మీకు. అంటే ఏంటి? సపోజ్ నేను క్రిటిసైజ్ చేశాను ఇప్పుడు స్లైడ్స్ ని. అలా క్రిటిసైజ్ చేయకుండా నాకు అన్ని స్లైడ్స్ కావాలి. బట్ నేను పొజిషన్స్ అనేవి మార్చుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే అప్పుడు కూడా నేను సేమ్ కస్టమ్ షోనే యూస్ చేస్తాను. సెకండ్ మళ్ళీ కస్టమ్ షోనే తీసుకుంటున్నాను. ఇక్కడ న్యూ అంటున్నాను. మళ్ళీ చూడండి ఈసారి నేను ఏం చేస్తున్నానంటే పొజిషన్స్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సపోజ్ నేను ఫస్ట్ టైటిల్ పెట్టేస్తాను. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ పెట్టేస్తాను. బట్ ఈసారి ఏం చేస్తానంటే క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకుంటున్నాను థర్డ్. తర్వాత నేను ఏం చేస్తాను? ఎంఎస్ ఆఫీస్ తీసుకుంటాను. తర్వాత ఎంఎస్ ఎక్సెల్ తీసుకుంటున్నాను. అండ్ నేను ఈసారి పైథాన్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ తర్వాత అంటే ఏం చేస్తున్నానంటే అన్ని స్లైడ్స్ తీసుకుంటున్నాను. బట్ ఏం చేస్తున్నాను? పొజిషన్స్ అనేవి చేంజ్ చేస్తున్నాను. ఓకే. అలా నాకు న్యూ ప్రెజెంటేషన్ నేను ఏం చేస్తాను? యాడ్ చేసుకుంటున్నాను. చూడండి నాకు ఆ వేలో యాడ్ అయిపోయాయి. ఓకే. నేను ఇవన్నీ రిమూవ్ చేస్తాను. మళ్ళీ తీసుకుంటాను. సరే. ఫస్ట్ చూడండి ఆన్లైన్ కోర్సెస్ కదా! యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాను? లిస్ట్ ఆఫ్ కోర్సెస్. నెక్స్ట్ ఏం చెప్పాను? క్లౌడ్ కంప్యూటింగ్ కదా! సో అది తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వన్ స్ట్రోక్ పెయింటింగ్ తీసుకుంటాను.
ఓకే, వర్డ్ స్ట్రోక్ పెయింటింగ్ 2 టైప్స్ వచ్చేసి. ఓకే, ఇక్కడ స్లైడ్ 10 ఉంది కదా, తీసుకున్నాను. చూడండి, నేను ఇప్పుడు 9 స్లైడ్స్ తీసుకున్నాను. మనం ఏం స్కిప్ చేసాం, స్లైడ్ 3 స్కిప్ చేసాం. ఈ 11th స్లైడ్ వదిలేసానులేండి. ఒక 10 స్లైడ్స్ తీసుకున్నాను. సేమ్ అన్ని స్లైడ్స్ తీసుకున్నాను, బట్ ఏం చేశాను, పొజిషన్స్ అనేవి చేంజ్ చేశాను ఇక్కడ. ఓకే, మళ్ళీ ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం 2 చేసాం కదా. ఓకే, ఫస్ట్ ఏంటి, ఒక 6 స్లైడ్స్ తో మాత్రమే ప్రిపేర్ చేశాను కస్టమ్ షో అనేది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేశాను, అన్ని స్లైడ్స్ తీసుకొని నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, మనకి 2 చేసాం కాబట్టి 2 చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం సెకండ్ది కదా చూడాలి, షో అంటున్నాను చూడండి. కొంచెం స్పీడ్ గా నేను చూస్తున్నాను. చూడండి, నెక్స్ట్ నాకు క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది. నెక్స్ట్ 1 స్ట్రోక్ పెయింటింగ్. అంటే నేను ఏ పొజిషన్స్ అయితే చేంజ్ చేశానో నాకు అలాగే వచ్చేసింది అనమాట కస్టమ్ షో అనేది. చూడండి, నాకు మళ్ళీ లాస్ట్ లో వచ్చింది లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేది. సో నేను ఈ విధంగా కస్టమ్ స్లైడ్ షో యూస్ చేసి నాకు ఏ వేలో కావాలనుకుంటే నేను ఆ వేలో స్లైడ్స్ అనేవి తీసేసుకోవచ్చండి. నెక్స్ట్ చూడండి, సెటప్ స్లైడ్ షో అనేది కదా. ఈ సెటప్ స్లైడ్ షో అంటే ఏం లేదు, సపోజ్ మీరు ఇక్కడ చూడండి ఒకసారి. నాకు ఇక్కడ స్లైడ్స్ అనేవి ఫస్ట్ షో టైప్ అని ఉంది. ఈ షో టైప్ అంటే ఏంటి, ప్రెజెంటెడ్ బై ఏ స్పీకర్. అంటే మనకి ఫుల్ స్క్రీన్ లో వస్తుంది కదా మన ప్రెజెంటేషన్ అనేది స్లైడ్ షో ఇచ్చినప్పుడు. సో అలాగే రావాలా, లేకపోతే నాకు ఇండివిజువల్ విండో లాగా రావాలా అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఆప్షన్స్. నేను ప్రెజెంటెడ్ బై స్పీకర్ ఫుల్ స్క్రీన్ అన్నాను అంటే నాకు ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. అలా నాకు ఇక్కడ ఫస్ట్ సపోజ్ అలా కాకుండా బ్రౌజర్ బై అని ఇండివిజువల్ విండో అన్నాను అనుకోండి, అప్పుడు మీకు ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తాను. 2 వేస్ లో చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చూద్దాం అంటే, బ్రౌజర్ బై అండ్ ఇండివిజువల్ విండో ఉంది కదా, సో ఇది చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, షో ఆప్షన్స్ అని ఉంది. ఈ షో ఆప్షన్స్ లో చూడండి, ఫస్ట్ లూప్ కంటిన్యూస్లీ అంటిల్ ఎస్కేప్. అంటే ఏంటంటే, నేను స్లైడ్ షో ప్రెజెంటేషన్ అనేది నాకు కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. అన్ని స్లైడ్స్ కంప్లీట్ అయిపోయినా కూడా నాకు లూప్ అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు, నేను ఎస్కేప్ అనేది క్లిక్ చేసేంత వరకు నాకు ఈ లూప్ అనేది స్లైడ్ షో అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, నేను ఇది ఇక్కడ ఓకే చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ పెన్ కలర్ అనేది మీకు చూపిస్తాను, అది కూడా. ఓకే, ఇందులో నెక్స్ట్ చూడండి, షో వితౌట్ నరేషన్. అంటే మనం నరేషన్ అంటే ఏంటి, ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం అన్నమాట. మనం నరేషన్ చెప్పే విధానం లేకుండా నాకు డైరెక్ట్ గా స్లైడ్ షో ప్రెజెంట్ చేయాలా అన్నప్పుడు నేను ఆ కేసెస్ లో ఓన్లీ షో వితౌట్ నరేషన్ అని చూపిస్తా అని క్లిక్ చేసుకుంటాను. ఓకే, నాకు యానిమేషన్స్ లేకుండా నా స్లైడ్స్ కనిపించాలి అనుకుంటే నేను అప్పుడు ఏం చేస్తానంటే షో వితౌట్ యానిమేషన్ అనేది నేను తీసేసుకుంటాను అనమాట. అలాగా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి షో స్లైడ్స్ ఉంది కదా. ఈ షో స్లైడ్స్ అంటే ఏం లేదు, నాకు అన్ని స్లైడ్స్ కావాలి అనుకుంటే నేను అన్ని స్లైడ్స్ ని ఇక్కడ ప్రెజెంట్ చేసుకోవచ్చు. కాకుండా నాకు పర్టికులర్ గా ఒక 1 to 5 స్లైడ్స్ మాత్రమే కావాలి అనుకోండి, నేను ఆ 5 స్లైడ్స్ మాత్రమే ఇక్కడ పెట్టేసుకున్నాను అనుకోండి, నాకు ఒక 5 స్లైడ్స్ మాత్రమే వస్తాయి. 1 to 5 స్లైడ్స్ మాత్రమే. ఓకే, ఇక్కడ అడ్వాన్స్ స్లైడ్స్ అంటే ఏంటంటే, మనము ఇందాక చెప్పాను, ప్రతి స్లైడ్ కి కొంత టైమింగ్స్ అనేవి పెట్టుకుంటాము. ఇన్ కేస్ నాకు ప్రెజెంటేషన్ అనేది నాకు ఒక్కొక్క నా స్లైడ్ లో ఉన్న కంటెంట్ అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఇంత టైం పడుతుంది, నాకు దీని తర్వాతే నెక్స్ట్ యానిమేషన్ అనేది నెక్స్ట్ కంటెంట్ రావాలి అన్న కేసులో నేను టైమింగ్స్ యూస్ చేస్తానని చెప్పాను కదా. సో అలా టైమింగ్స్ ఏమన్నా ఉంటే నాకు ఆ పర్టికులర్ టైమింగ్స్ ప్రకారం రావాలా అన్నట్టు నాకు ఇదన్నమాట ఆప్షన్. నాకు మాన్యువల్లీ అన్నాను అనుకోండి, నాకు నార్మల్ గా వచ్చేస్తుంది. ఇన్ కేస్ టైమింగ్స్ ఏదైనా నేను పర్టికులర్ స్లైడ్ కి టైమింగ్స్ అన్ని నేను యూజ్ చేసుకుంటే ఆ టైమింగ్స్ అనేవి ఇక్కడ తీసేసుకుంటున్నా, కన్సిడర్ చేసుకుంటుంది. అంటే సపోజ్ నేను పర్టికులర్ స్లైడ్ నేను ఒక 3 సెకండ్స్ లో కంప్లీట్ చేయాలని ఆ 3 సెకండ్స్ దానికి సేవ్ చేశాను అనుకోండి, నాకు అది 3 సెకండ్స్ లో మాత్రమే వచ్చేస్తుంది. అలా అన్నమాట. ఓకే, ఇప్పుడు ఓకే చేశాను. ఒకసారి మీకు స్లైడ్ షో చూపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు ఫుల్ స్క్రీన్ రావట్లేదు, కింద మన ఆప్షన్స్, మన డెస్క్ టాప్ ఆప్షన్స్ అని కనిపిస్తున్నాయి చూడండి. కింద మనం సెర్చ్ బాక్స్, మన ఐకాన్స్ కింద మనకి ఏమున్నాయో మన డెస్క్ టాప్ మీద ఐకాన్స్ కింద అవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇందాక అలా వచ్చిందా, మీకు ఫుల్ స్క్రీన్ వచ్చింది అనమాట. అండ్ నేను ఇక్కడ ఏం చేశాను, స్లైడ్స్ 5 స్లైడ్స్ మాత్రమే సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ స్లైడ్స్ 1 of 5 అని వస్తుంది. అంటే నాకు ఓన్లీ 5 స్లైడ్స్ మాత్రమే వస్తున్నాయి.
చూడండి నాకు ఇప్పుడు సెకండ్ స్లైడ్ వస్తుంది, నెక్స్ట్ థర్డ్, అండ్ ఇది 4, 5. నేను 5 కదా సెలెక్ట్ చేసుకుంది, నాకు 5 వస్తూ ఉన్నాయి. నేను ఏం చెప్పాను, లూప్ కంటిన్యూస్లీ అని చెప్పాను కదా. సో నాకు అది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి లూప్ అనేది. ఇంతకు మనకి ఏమొచ్చేసింది, ఎండ్ అయిపోయింది కదా. బట్ ఇప్పుడు అలా కాదు, మనకి ఆ లూప్ అనేది వస్తూ ఉంటుంది. మనం లాస్ట్ స్లైడ్కి వచ్చేసాం అనుకోండి, ఇక లాస్ట్ స్లైడ్ నుంచి మళ్ళీ ఫస్ట్ స్లైడ్ వస్తుంది. చూడండి అలా నాకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు నేను ఎస్కేప్ అనేది ఇక్కడ ప్రెస్ చేసే వరకు నాకు ఈ స్లైడ్ షో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే నేను అలా పెట్టేసుకున్నాను అన్నమాట. ఇక్కడ సెట్టింగ్స్ లో చూడండి, సెటప్ షోలో చూడండి మనం ఏం చేసాం, ఇక్కడ లూప్ కంటిన్యూస్లీ అంటిల్ ఎస్కేప్ అన్నాను. సపోజ్ నేను తీసేసాను అనుకోండి, తీసేసాను. ఇప్పుడు ఒకసారి మీకు మళ్ళీ స్లైడ్ షో చూపిస్తాను. సేమ్ మనకి 5 స్లైడ్స్ ఉన్నాయి ఈసారి కూడా. చూడండి నాకు ఇప్పుడు ఎండ్ అయిపోయింది. బట్ ఇందాక అలా వచ్చిందా, నాకు వెంటనే నాకు మళ్ళీ ఫస్ట్ స్లైడ్ వచ్చేసింది. ఓకే, అలా అన్నమాట. అండ్ మళ్ళీ ఈసారి చూడండి, ఈసారి ఏంటి, ఫుల్ స్క్రీన్ అన్నాను. సో ఫుల్ స్క్రీన్ అంటే చూడండి నాకు ఇప్పుడు ఫుల్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు నా ప్రెజెంటేషన్ ఫుల్ స్క్రీన్ లో ఉంది, నాకు కింద ఏం కనిపించట్లేదు. ఓకే, మనకి ఇక్కడ కింద చూడండి, ఇక్కడ మన కింద స్లైడ్ షో దగ్గర లేజర్ పాయింటర్, పెన్, హైలైటర్ అని మనకి ఇక్కడ 3 కనిపిస్తాయి. ఇవేంటంటే ఈ లేజర్ పాయింటర్ అనేది ఏంటంటే, నేను ఇప్పుడు నా స్లైడ్ షో ప్రెజెంట్ చేస్తున్నాను. నేను పర్టికులర్ గా ఒక పిక్చర్ ఉంది అనుకోండి, చూడండి నాకు ఈ పిక్చర్ గురించి నేను ఇంకా బ్రీఫ్ గా చెప్పాలి అనుకుంటున్నాను. అంటే ఈ పిక్చర్ లో నేను సపోజ్ నాకు హార్డ్వేర్ ఏదైనా పిక్చర్ తీసుకున్నాను అనుకోండి, లైక్ కంప్యూటర్ మదర్ బోర్డ్ కానీ CPU అలా తీసుకున్నప్పుడు నా ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది నేను చెప్పడానికి. చూడండి నాకు ఇక్కడ లేజర్ పాయింటర్ తీసుకున్నాను, అంటే ఈ పాయింటర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ పాయింటర్ ని నేను ఇలా మూవ్ చేస్తూ ఉన్నాను, అంటే నాకు ఫస్ట్ ఇలా ఈ ప్రాసెస్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలా వెళ్తుంది అని అని నేను ఇలా చెప్పడానికి, మీకు ఇంకా కొంచెం కనిపించడానికి ఈ పాయింటర్ అనేది మీకు కనిపిస్తుంది కదా. సో ఈ పాయింటర్ అనేది యూజ్ చేయడం వల్ల నాకు ప్రెజెంటేషన్ అనేది చెప్పే వాళ్ళకి ఇంకా కొంచెం హైలైట్ గా కనిపిస్తుంది. అలా కాకుండా నేను సపోజ్ నాకు ఈ పిక్చర్ కి సంబంధించి నేను ఇలా చెప్పేసి చెప్పాలనుకుంటున్నాను, ఇదేంటి మనకి దీని గురించి రాయాలి అనుకుంటున్నాను. ఓకే చూడండి నేను ఇప్పుడు రాస్తున్నాను దీనికి. ఇదేంటి మనకి ఎక్సెల్ కి ఐకాన్ కదా. ఇది ఇలా వచ్చేసింది. ఏదైనా మనం ఇంపార్టెంట్ చెప్పాలి అనుకుంటున్నాం మన ప్రెజెంటేషన్ లో, బుల్లెట్ పాయింట్స్ ఏదైనా వాళ్ళకి ఫైనల్ గా చెప్పాలనుకుంటున్నాం. పర్టికులర్ స్లైడ్ ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ స్లైడ్ లో నాకు మెయిన్ గా బుల్లెట్ పాయింట్స్ ఏంటి అనేది నేను ఫర్దర్ గా చెప్పాలి అనుకుంటున్నాను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్లైడ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, నేను అప్పుడు చెప్పాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, ఇలా కొన్ని బుల్లెట్ పాయింట్స్ అన్నిటిని వాళ్ళకి ఇంకా ఇలా నేను మార్కర్ కానీ ఇలా పాయింటర్ కానీ యూజ్ చేసి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం వాళ్ళకి ఈజీగా అది రీచ్ అయిపోతుంది అనమాట. ఓకే, నేను మళ్ళీ చూడండి అది తీసేసాను. ఓకే, మనకి ఇక్కడ ఎరేజర్ ఉంది, సో అది యూజ్ చేసి తీసేసాను. ఓకే, మనకి 5 ఇచ్చాం కాబట్టి 5 వస్తుంది. మనకి ప్రెజెంటేషన్ ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇందాక ప్రెజెంటేషన్ కి ఏంటి మనకి ఫుల్ స్క్రీన్ రాలేదు, బట్ ఇక్కడ మనకి ఫుల్ స్క్రీన్ వచ్చేసింది అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి హైడ్ స్లైడ్ అంటున్నాను. ఈ హైడ్ స్లైడ్ అంటే ఏంటంటే, వన్ సెకండ్, మనం 5 స్లైడ్స్ చాలా ఇంట్రెస్ట్.
ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది మార్చేస్తున్నాను, ఆల్ స్లైడ్స్ పెట్టేస్తున్నాను, స్లైడ్ 5 కాకుండా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే హైడ్ స్లైడ్ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ హైడ్ స్లైడ్ అంటే ఏంటంటే నాకు ఇక్కడ స్లైడ్స్ ఏమన్నా వద్దు అనుకుంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్లైడ్ మనకి ఏంటి ఆన్లైన్ కోర్సెస్ గురించి, నెక్స్ట్ ఏంటి లిస్ట్ ఆఫ్ కోర్సెస్, నాకు సెకండ్ స్లైడ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్, థర్డ్ స్లైడ్ కూడా లిస్ట్ ఆఫ్ కోర్సెస్. బట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను, నాకు ఈ స్లైడ్ కనిపించకూడదు, ఈ రెండు రిపీట్ అయ్యాయి కదా. సో అలా రిపీట్ అయ్యాయని నేను ఈ స్లైడ్ ని హైడ్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ స్లైడ్ ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ హైడ్ స్లైడ్ అని ఉంది కదా, సో ఇక్కడ హైడ్ చేస్తాను. ఇక్కడ హైడ్ చేయడం కానీ మీకు ఇక్కడ చూడండి ఈ 3 అనే దాని మీద ఒక మార్క్ లాగా వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను ప్రెజెంటేషన్ ఇస్తాను, మనకి ఆ స్లైడ్ కనిపించదు. స్లైడ్ షోలో మనకి ఆ స్లైడ్ అనేది రాదనమాట, ఎందుకంటే మనం ఆ స్లైడ్ ని హైడ్ చేసాం కాబట్టి. చూడండి నాకు వెంటనే ఆ స్లైడ్ కాకుండా 4th స్లైడ్ వచ్చేసింది. సో అలా అన్నమాట. ఇన్ కేస్ నేను ఈ స్లైడ్ కాదు, సపోజ్ నేను ఇక్కడ లాస్ట్ స్లైడ్ ఇలా ఒక 2-3 స్లైడ్స్ ఇలా కావాలనుకుంటే నేను హైడ్ చేసుకోవాలనుకుంటే హైడ్ చేసుకోవచ్చు అనమాట. నాకు అది అంటే అది లేకపోయినా నాకు అంత ఏం కాదు అనుకున్న కేసెస్ లో నేను అలా చేయొచ్చు అనమాట. ఆ స్లైడ్స్ ని హైడ్ చేశాను అనుకోండి, నాకు అది కనిపించదు. ఇక్కడ మనకి ఇలా ఉంటుంది, అంటే ఇక్కడ స్లైడ్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, బట్ ఇక్కడ ఇది హైలైట్ అవ్వట్లేదు. మీరు ఒకసారి చూడండి, మనకి ఇక్కడ 3 అని దాని మీద మార్క్ లాగా వచ్చేసింది. సపోజ్ దీన్ని అన్హైడ్ ఎలా చేయొచ్చు అంటే రైట్ క్లిక్ చేసినా మీకు ఇక్కడ ఏమైపోతుంది, హైడ్ స్లైడ్ అని ఉంది కదా, హైడ్ స్లైడ్ మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఇది అన్హైడ్ అయిపోతుంది. అలా కాకుండా మనం ఇక్కడికి వెళ్ళేసి హైడ్ అని క్లిక్ చేసినా మనకి అది అన్హైడ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆ విధంగా మనము స్లైడ్స్ ని హైడ్ చేసుకోవచ్చు అండ్ అన్హైడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి మనకి ఏంటి రిహార్స్ టైమింగ్స్ అని ఉంది. ఓకే, ఈ సెటప్ గ్రూప్ లో మనకి రిహార్స్ టైమింగ్స్. ఈ రిహార్స్ టైమింగ్స్ అంటే ఏం లేదండి, మన ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు మన ప్రెజెంటేషన్ లో ఈచ్ స్లైడ్ లో మనం ఏవైతే యానిమేషన్స్ ఇచ్చామో ఆ యానిమేషన్ కి నాకు ఎంత టైం పడుతుంది, పర్టికులర్ స్లైడ్ కి నేను యానిమేషన్స్ తీసుకోవడానికి నాకు ఎంత టైం పడుతుంది అనేది అది రికార్డ్ చేస్తుంది అనమాట. ఓకే, అది చూపిస్తాను మీకు, చూడండి. చూడండి మీకు ఇక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ రికార్డింగ్ అంటే ఏంటి, నాకు ఒక్కొక్క యానిమేషన్ అనేది రావడానికి నాకు ఎంత టైం తీసుకుంటుంది అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, నాకు ఇది అయిపోగానే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ కి వచ్చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి మళ్ళీ అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది ఈచ్ స్లైడ్ లో, అది స్టార్టింగ్ నుంచి రికార్డ్ అవుతుంది. చూడండి ఇప్పుడు 0-0 ఉంది. ఓకే, నాకు మళ్ళీ చూడండి అంటే పర్టికులర్ స్లైడ్ లో నా యానిమేషన్స్ కి అండ్ నేను ఎంత టైం తీసుకున్నాను అనేది నాకు ఇక్కడ రిహార్స్ టైమింగ్స్ లో రికార్డ్ అవుతూ ఉంటుంది. చూడండి ప్రతి స్లైడ్ కి మనకి రికార్డ్ అవుతూ ఉంటుంది. కొంచెం స్పీడ్ గా చేస్తున్నాను ఇది. ఓకే, ఇప్పుడు చూడండి ద టోటల్ టైం ఫర్ యువర్ స్లైడ్ షో వాజ్, అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, టోటల్ టైం వచ్చింది. అంటే మనం ఏంటి ఈ టైమ్స్ ని మీరు సేవ్ చేయాలి అనుకుంటున్నారా అని అడుగుతుంది అనమాట. ఓకే, నేను సేవ్ చేయాలి అనుకుంటే నేను సేవ్ చేసుకోవచ్చు, నాకు అవసరం లేదు అనుకుంటే నేను ఇక్కడ నో క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఇది సేవ్ అవ్వదు అనమాట. ఓకేనా, అది. ఓకే, నెక్స్ట్ చూడండి రికార్డ్ స్లైడ్ షో అని ఉంది. రికార్డ్ స్లైడ్ షో అంటే ఏంటంటే మన స్లైడ్ షో చెప్తున్నాం కదా, ఈ చెప్తున్న స్లైడ్ షో అనేది మన ప్రెజెంటేషన్ అనేది రికార్డ్ అవడానికి రికార్డ్ స్లైడ్ షో అనమాట. అంటే చూడండి ప్లే నరేషన్స్ అంటే ఏంటి, మనం చెప్పేది కూడా అది రికార్డ్ అవ్వాలా అని అడుగుతుంది అనమాట. టైమింగ్స్ అంటే మనం ఇంతకు ఆల్రెడీ టైమింగ్స్ చూసాం కదా, ఆ టైమింగ్స్ కూడా మనకి రికార్డ్ అవ్వాలా, అంటే పర్టికులర్ స్లైడ్ కి నేను టైమింగ్స్ అనేవి సెట్ చేసుకున్నాను కదా, ఆ టైమింగ్స్ నాకు రికార్డ్ అవ్వాలా అని ఆప్షన్ అనమాట. ఇది నాకు వద్దు అనుకుంటే అది రికార్డ్ అవ్వదు. ఓకే, ఇక్కడ రికార్డ్ స్లైడ్ షో అంటే మీరు ఒకసారి చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది
సెలెక్ట్ వాట్ యు వాంట్ టు రికార్డ్ బిఫోర్ యూ బిగిన్ రికార్డింగ్ అని. అంటే ఏంటి, నాకు స్లైడ్స్ అండ్ యానిమేషన్ టైమింగ్ కూడా నేను రికార్డ్ చేయాలనుకుంటున్నానా, ఓన్లీ లైక్ నరేషన్ అండ్ ఇంక్ అండ్ లేజర్ పాయింటర్. నేను ఇందాక నరేషన్స్ చెప్తూ మనకి ఇంక్ లేజర్ పాయింటర్ గురించి నేను కొంచెం చెప్పాను కదా మీకు, హైలైట్ చేస్తూ పాయింటర్ అనేది, అలా అది కూడా మీరు రికార్డ్ చేయాలా అనుకుంటే అది కూడా రికార్డ్ అవుతుంది. అండ్ నాకు వద్దు, నాకు ఓన్లీ స్లైడ్స్ అండ్ యానిమేషన్ టైమింగ్స్ మాత్రమే కావాలి అనుకోండి. సో నేను అదొక్కటే క్లిక్ చేశాను అనుకోండి, నాకు అదొక్కటే వస్తుంది. నాకు రెండు కావాలనుకోండి, రెండు క్లిక్ చేసేసి స్టార్ట్ రికార్డింగ్ అంటాను, నాకు అది రికార్డ్ అయిపోతూ ఉంటుంది. చూడండి, అంటే మనం ఇందాక ఏం చేసాం, పర్టికులర్ స్లైడ్ కి మాత్రమే రికార్డ్ చేసాం. బట్ ఈసారి ఏంటి, నాకు ఎంటైర్ స్లైడ్స్, నా ప్రెజెంటేషన్ మొత్తం నాకు ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఓకే, నేను కొంచెం నేను స్పీడ్ గా చేసేస్తున్నాను. ఓకే, అలా అన్నమాట, అలా రికార్డ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ ఏముంది, మానిటర్ అంటే ఇది ఏమైంది, జస్ట్ నార్మల్ గా మన మానిటర్ అనేది ఆటోమేటిక్ గానే కదా చూస్తుంది ప్రెసెంట్ వ్యూ అని. సో అలా అన్నమాట ఇది. నెక్స్ట్ మనకి ఏంటంటే రివ్యూ. ఓకే, ఈ రివ్యూలో చూడండి, ఈ రివ్యూ ట్యాబ్ లో మనకి ఏం కనిపిస్తున్నాయి, ఇక్కడ స్పెల్లింగ్ అని ఉంది. సపోజ్ నేను ఇక్కడ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అని ఉంది కదా, అంటే ఇది ఏం చేస్తుంది, నాకు స్పెల్ చెక్ అన్నమాట. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఓకే ఇలా తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ క్రాస్ మార్క్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇది మొత్తం సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసేసి ఇక్కడ ఏంటి స్పెల్లింగ్ అన్నాను చూడండి, నాకు దానికి రిలేటెడ్ స్పెల్లింగ్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. అంటే ఏంటి, కంప్యూటింగ్ స్పెల్లింగ్ నేను ఇక్కడ ఎన్ మిస్ చేశాను. సో ఇక్కడ నాకు కంప్యూటింగ్ అనే స్పెల్లింగ్ నాకు చూపిస్తుంది. ఇన్ కేస్ నేను చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ అయిపోతుంది. ఓకే, చేంజ్ చేయాలంటే ఏంటంటే, నేను ఆల్రెడీ ఇట్లాగా ఎటువంటి ప్లేసెస్ లో నేను మిస్టేక్ చేశాను కంప్యూటింగ్ అనే ప్లేసెస్ లో, నాకు కంప్యూటింగ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకే, నాకు కంప్యూటింగ్ కాదు, నేను ఎన్ కాకుండా నేను అలాగే ఉంచేసేయాలనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఇగ్నోర్ వన్స్ అన్నాను అనుకోండి, అది ఇగ్నోర్ అయిపోతుంది. అండ్ లేకుండా నేను ఇదే దీన్ని డిక్షనరీలో యాడ్ చేయాలి అన్నాను అనుకోండి, నాకు అది యాడ్ అయిపోతుంది. ఓకేనా, చూడండి ఇప్పుడు యాడ్ అంటాను, నాకు అది యాడ్ అయిపోయింది. సో నాకు ఇంక ఎర్రర్ చూపించాలి అక్కడ. ఓకే, నేను ఇప్పుడు ఇగ్నోర్ అన్నాను అనుకోండి, ఇగ్నోర్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ రెడ్ మార్క్ చూపించట్లేదు చూడండి, బట్ ఇందాక మనకు వచ్చింది కదా. ఈసారి ఏం చేస్తున్నానంటే, సేమ్ ఇది సెలెక్ట్ చేస్తున్నాను, స్పెల్లింగ్ క్లిక్ చేస్తున్నాను, నాకు అది స్పెల్లింగ్ మార్క్ చూపించట్లేదు. ఎందుకు, నేను ఆల్రెడీ అది యాడ్ చేశాను కాబట్టి నాకు అలా వచ్చేసింది అనమాట. ఓకే, అలా నాకు వద్దు అనుకుంటే నేను ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అది స్పెల్ చెక్ అనమాట. థెసిస్ అంటే ఏం లేదండి, సినోనిమ్స్ అంటాం. సినోనిమ్స్ అంటే ఏంటి, ఈక్వల్ మీనింగ్స్, రిలేటెడ్ మీనింగ్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనకి చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ ఆఫీస్ అన్నాను అనుకోండి, ఈ ఆఫీస్ అనే దానికి నేను సినోనిమ్స్ చూడాలి అనుకుంటున్నాను. ఇప్పుడు థెసిస్ క్లిక్ చేయగానే చూడండి, ఇవి ఆల్రెడీ మనకి ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ వర్డ్ లో కంప్లీట్ అయిపోయాయి. బట్ నేను మీకు జస్ట్ ఓవర్వ్యూగా చెప్తున్నాను. చూడండి, ఆఫీస్ అని నేను సినానిమ్స్ చూడండి, నాకు ఏమొస్తుంది, ఆఫీస్ అంటే ఏంటి, వర్క్ ప్లేస్ కానీ, హెడ్ క్వార్టర్స్ కానీ, ఏజెన్సీ అండ్ బ్యూరో అని, ప్లేస్ ఆఫ్ వర్క్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీనింగ్స్ అనేవి నాకు వస్తున్నాయి. అంటే సినానిమ్స్ అంటాం మనం తేజస్ ఇక్కడ. ఓకేనా, అంటే మనం సపోజ్ నా ప్రెజెంటేషన్ లో నాకు ఇక్కడ సపోజ్ ఏదైనా మీనింగ్ నాకు అర్థం కాలేదు, దానికి రిలేటెడ్ సినానిమ్స్ ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా, లేకపోతే ఆ వర్డ్ మీనింగ్ నాకు తెలుసుకోవాలనుకున్నా, నేను సినానిమ్స్ అనేవి టేజర్స్ అనేది యూజ్ చేశాను అనుకోండి, నాకు సినానిమ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, చెక్ యాక్సెసిబిలిటీ అంటే ఏంటంటే, మన ప్రెజెంటేషన్ లో మనకి రీడ్ చేయడానికి విజిబుల్ గా లేకుండా ఏదైనా కొంచెం ఎర్రర్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది నాకు చూపిస్తూ ఉంటుంది. చెక్ యాక్సెసిబిలిటీ అంటే ఎర్రర్స్ ఏదైనా ఉంటే నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్లేట్ చూడండి. ట్రాన్స్లేట్ అంటే ఏంటి, ఇది నాకు ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ కి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. లైక్ మీరు ఎలా అంటే ఎంఎస్ వర్డ్ లో చూసారో
సేమ్ అలాగే మనకి ఇక్కడ ఇన్ కేస్ మనం ఏదైనా కామెంట్స్ పెట్టాలి అనుకుంటున్నాం అనుకోండి, మన స్లైడ్స్ లో పర్టికులర్ దానికి కామెంట్స్ పెట్టాలి అనుకుంటే నాకు కామెంట్స్ అనేవి నేను యూజ్ చేస్తే నాకు షో కామెంట్స్ ద్వారా నేను చూడొచ్చు అనమాట కామెంట్స్. ఇన్ కేస్ నేను కామెంట్స్ ఏం పెట్టలేదు కాబట్టి నాకు కనిపించదు. నెక్స్ట్ చూడండి కంపేర్. కంపేర్ అంటే ఏంటంటే ఆల్రెడీ నేను ఒక ప్రెజెంటేషన్ చేశాను. నేను ఈ ప్రెజెంటేషన్ ని వేరే దాంతో కంపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అది డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే వర్డ్ ఫైల్ కావచ్చు, అండ్ పీడిఎఫ్ ఫైల్స్ ఏదైనా చూసి దాన్ని కంపేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను అంత ఇన్ఫర్మేషన్ అనేది ప్రెజెంట్ చేశానా లేదా, ఏదైనా స్కిప్ చేశానా లేదా అని చెక్ చేసుకోవడానికి నేను కంపేర్ అనేది యూజ్ చేసి నేను చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఓపెన్ అనగానే మన డెస్క్టాప్ లో ఫైల్ సేవ్ అయి ఉంటుంది కాబట్టి అది ఓపెన్ చేసేసుకొని మనం చూసుకోవచ్చు అనమాట. ఓకే, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆల్రెడీ ప్రీవియస్ గా చేసిన ప్రెజెంటేషన్ కి అండ్ ఇప్పుడు చేసిన ప్రెజెంటేషన్ కి ఏదైనా ఏమైనా స్కిప్ చేశానా, ఇంకేదైనా నేను యాడ్ చేస్తే బాగుంటుందా, అలాంటి కేసెస్ లో కంపేర్ చేసుకోవడానికి నాకు ఈ యాక్సెస్ అన్నమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి మనకి వ్యూ. ఈ వ్యూ లో ఏంటంటే మనకి ఫస్ట్ చూడండి ప్రెజెంటేషన్ వ్యూ అంటుంది గ్రూప్. ఈ ప్రెజెంటేషన్ వ్యూ చూడండి, నార్మల్ అంటే ఏంటి, జనరల్ గా మనం ప్రెజెంటేషన్ ఎలా అయితే చూస్తున్నామో నార్మల్ వ్యూ అంటే జనరల్ వ్యూ అన్నమాట. అవుట్లైన్ వ్యూ, ఒకసారి అవుట్లైన్ వ్యూ చూడండి. అవుట్లైన్ వ్యూ లో ఏం కనిపిస్తుంది, నాకు ఇక్కడ స్లైడ్స్ కనిపిస్తున్నాయి. నేను టోటల్ గా ఏమైతే స్లైడ్స్ తీసుకున్నాను అంటే స్లైడ్స్ కి ఏమైతే నేమ్స్ ఇచ్చానో ఆ స్లైడ్స్ లో నేను ఏదైతే కంటెంట్ తీసుకున్నా అనేది నాకు మొత్తం అవుట్లైన్ గా కనిపిస్తుంది. చూడండి మనం ఆన్లైన్ కోర్సెస్ లో ఏం తీసుకున్నాం, టైటిల్ తీసుకున్నాం అండ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ లో ఏం తీసుకున్నాం, ఆ కోర్సెస్ అన్ని నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, నాకు టోటల్ గా స్లైడ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ అవుట్లైన్ గా కనిపిస్తుంది. ఓకే, మనం అన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఈచ్ స్లైడ్ లో ఏదైతే యూజ్ చేస్తున్నామో అది మనకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇది మనకి అవుట్లైన్ వ్యూ. ఓకే, మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ స్లైడ్ లో కంటెంట్ కి గురించి రిలేటెడ్ చూడాలి అనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి నాకు అవుట్లైన్ వ్యూ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఇన్ని ఉన్నాయి అండ్ ఇక్కడ నాకు అవే కనిపిస్తున్నాయి. ఒకసారి నేను థర్డ్ స్లైడ్ ఫిఫ్త్ స్లైడ్ కి వెళ్ళాను. ఓకే, ఈ స్లైడ్ లో నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది అవుట్లైన్. దీనికి రిలేటెడ్ మనం ఏదైనా నోట్స్ రాసుకోవాలి అనుకున్నాం అనుకోండి, చూడండి నేను ఇక్కడ నోట్స్ ఏదైనా రాసుకోవచ్చు అనమాట. నాకు కొంచెం వీలుగా ఉండడం కోసం. చూడండి స్లైడ్ సార్టర్. నెక్స్ట్ స్లైడ్ సార్టర్ అంటే ఏంటంటే మనం ఎన్ని స్లైడ్స్ అయితే తీసుకున్నామో అన్ని స్లైడ్స్ నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు టైమింగ్స్ అబ్జర్వ్ చేయండి, కింద 10 సెకండ్స్ అని 1 సెకండ్ అని. ఏంటంటే ఇది మనం ఇందాక రిహార్స్ టైమింగ్స్ లో రికార్డ్ చేసాం. ఆ రికార్డ్ చేసిన టైమింగ్స్ అనేవి నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ నాకు ఎందుకు మరి ఇంత 1 అంటే నేను త్వరగా దాన్ని స్కిప్ చేసేసాను కాబట్టి నాకు టైమింగ్స్ అనేవి ఇక్కడ తక్కువ చూపిస్తున్నాయి. బట్ మనం ప్రెజెంటేషన్ చెప్తూ చేస్తున్నప్పుడు మనకి పర్టికులర్ గా స్లైడ్ కి ఎంత టైం అనేది తీసుకుంటుంది అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. చూడండి మనకి అన్ని స్లైడ్స్ కనిపిస్తాయి అండ్ అన్ని స్లైడ్స్ కి మనం యూస్ చేసిన టైమింగ్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, అది స్లైడ్ సార్టర్. నెక్స్ట్ నోట్ స్పేస్. నోట్ స్పేస్ అంటే ఏం లేదు, సపోజ్ నా ప్రెజెంటేషన్ ని నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను, స్లైడ్ షో ఇస్తూ చెప్తూ ఉన్నాను. బట్ నా ప్రెజెంటేషన్ అనేది వేరే వాళ్ళకి నేను పంపించినప్పుడు నేను నా వేలో నేను ప్రెజెంటేషన్ అనేది ప్రిపేర్ చేశాను. బట్ చూడగానే వాళ్ళకి అర్థం అవ్వడం కోసం నేను ఏం చేస్తానంటే రిలేటెడ్ స్లైడ్ కి ఈక్వల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇక్కడ నోట్ చేస్తాను. ఈ నోట్స్ ఉంది కదా, ఈ నోట్స్ పేజ్ లో నేను చూడండి ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ అన్నాను అనుకోండి, దీస్ ఆర్ ద ఐకాన్స్ ఆఫ్, చూడండి ఇక్కడ రాస్తున్నాను. ఇలా ఆ స్లైడ్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను ఏదైనా రాసేసి దాన్ని నేను వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. నా ప్రెజెంటేషన్ అనేది వాళ్ళకి అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఇది నా ప్రెజెంటేషన్ కాబట్టి నేను చెప్పగలను ఈజీగా. బట్ వేరే వాళ్ళకి నేను పంపించినప్పుడు వాళ్ళకి ఈజీగా రీచ్ అవ్వాలి అంటే నేను ఇక్కడ టెక్స్ట్ ఏదైనా పెట్టాను అనుకోండి, ఇది పర్టికులర్ స్లైడ్ కి రిలేటెడ్ టెక్స్ట్ పెడితే సో వాళ్ళకి అప్పుడు ఈజీగా రీచ్ అవుతుంది. ఓకే, అలా అన్నమాట ఇది నోట్ స్పేస్. నెక్స్ట్ అంటే ప్రతి స్లైడ్ కి మనకి నోట్ స్పేస్ వస్తుంది. చూడండి ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్ మూవ్ చేసాను చూడండి, నాకు లాస్ట్ స్లైడ్ కూడా నోట్ స్పేస్ అనేది వచ్చేసింది అనమాట. ఓకే, అలా మనం ఈచ్ స్లైడ్ కి ఏదైనా రాయాలి నోట్స్ అనేది అనుకుంటే సో నేను అప్పుడు ఇది నోట్ స్పేస్ యూస్ చేసి నేను ఇక్కడ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి రీడింగ్ వ్యూ. రీడింగ్ వ్యూ అంటే ఏంటి, మనకి నార్మల్ గా ఇందాక మనం అబ్జర్వ్ చేసాం కదా, మనకి కొంచెం రీడబుల్ గా ఉండడానికి స్లైడ్ షో అనేది ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాను కదా, ప్రీవియస్ స్లైడ్ కావాలంటే ప్రీవియస్, నెక్స్ట్ కావాలనుకుంటే నెక్స్ట్.
చూడండి నేను నెక్స్ట్ స్లైడ్ కి ఇలా మూవ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మనం ఇందాక ఆల్రెడీ విండోస్ ప్రెజెంటేషన్ చూసాం కదండి, ఫుల్ స్క్రీన్ కాకుండా ఆ వేలోనే ఉంటుంది ఇది కూడా. ఓకే, మనకి ఇలా వద్దు నార్మల్ వ్యూ కావాలనుకుంటే నేను నార్మల్ వ్యూ పెట్టేసాను అనుకోండి, నాకు నార్మల్ వ్యూ వచ్చేస్తుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి మాస్టర్ వ్యూ, స్లైడ్ మాస్టర్ అంటాం. ఈ స్లైడ్ మాస్టర్ అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, స్లైడ్ మాస్టర్ అంటే ఏం లేదు, మనం ఆల్రెడీ తీసుకున్న స్లైడ్స్ కి పర్టికులర్ గా చూపిస్తూ ఉంటుంది. దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి, నెక్స్ట్ చెప్తాను నేను. అండ్ ఇక్కడ చూడండి మనకి ఏముంది నెక్స్ట్, హ్యాండ్ అవుట్ మాస్టర్. హ్యాండ్ అవుట్ మాస్టర్ అంటే ఏం లేదండి, ఇక్కడ హెడర్ ఫూటర్ ఉంటుంది. హెడర్ ఫూటర్ లో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ చూడండి హ్యాండ్ అవుట్ ఓరియంటేషన్ అంటే ఏంటంటే పోర్ట్రైట్ తీసుకున్నాను అనుకోండి, పోర్ట్రైట్స్ లో ఇక్కడ స్లైడ్స్ అనేది ఇలా కనిపిస్తుంది. నేను హెడర్ లో ఫూటర్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను పెట్టాలి అనుకున్నాను, హెడర్ లో ఏమన్నా నా ఆర్గనైజేషన్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ డేట్ అనేది ఇవాళ డేట్ ఉంచేసాను. అండ్ ఫూటర్ లో కూడా ఏం చేస్తానంటే లొకేషన్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ నాకు కింద ఏంటిది పేజ్ నెంబర్. ఓకే, నాకు పేజ్ నెంబర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్లైడ్స్ పర్ పేజ్ ఉంది కదా, ఈ స్లైడ్స్ పర్ పేజ్ అంటే మరి ఒకసారి నేను మీకు ప్రింట్ చూపిస్తాను. చూడండి మనకి ప్రింట్ లో ఎలా వస్తుందో. ఇప్పుడు ప్రింట్ ఇక్కడ ఆల్ స్లైడ్స్ అన్నాను అనుకోండి, నాకు ఎంటైర్ ప్రెజెంటేషన్ మొత్తం ప్రింట్ అయిపోతుంది. అలా కాకుండా ఒక్క స్లైడ్ మాత్రమే నాకు కావాలి అనుకుంటే నాకు ఒక్క స్లైడ్ మాత్రమే ఇక్కడ ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకే, నాకు కలర్ ఇప్పుడు చూడండి గ్రే స్కేల్ అన్నాను అనుకోండి, నాకు బ్లాక్ అండ్ వైట్ లో వచ్చేస్తుంది ప్రెజెంటేషన్. అలా కాకుండా నాకు కలర్ లో కావాలనుకుంటే కలర్ లో వచ్చేస్తుంది ప్రింట్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏంటంటే నేను హ్యాండ్ అవుట్ మాస్టర్ తీసుకున్నాను కదా, ఈ హ్యాండ్ అవుట్ మాస్టర్ లోనే ఓకే హ్యాండ్ అవుట్ మాస్టర్ తీసుకున్నాను. ఈ హ్యాండ్ అవుట్ మాస్టర్ లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనకి స్లైడ్ సైజ్ కనిపిస్తుంది. అంటే స్లైడ్ సైజ్ నేను ఇలా ఉంచేస్తే నాకు ఇలా వస్తుంది. అలా కాకుండా నేను స్క్రీన్ కి వైట్ స్క్రీన్ పెట్టేస్తున్నాను అనుకోండి, మీకు స్లైడ్స్ అనేవి ఇక్కడ చూడండి ఎలా వస్తుందో. అండ్ ఇక్కడ స్లైడ్స్ పర్ పేజ్ అంటే నాకు ఒక్క పేజ్ కి ఒక స్లైడ్ మాత్రమే కావాలనుకోండి, నాకు ఒక్క స్లైడ్ మాత్రమే వస్తుంది. అలా కాకుండా నాకు స్లైడ్స్ 2 స్లైడ్స్ కావాలి అనుకుంటే నాకు 2 స్లైడ్స్ వస్తాయి ఒక్క పేజ్ కి. అలా కాకుండా నేను ఒక 4 స్లైడ్స్ అన్నాను అనుకోండి, నాకు 4 స్లైడ్స్ వస్తాయి. ఇలా నేను ప్రింట్ అనేది నేను అడ్జస్ట్ చేసుకొని మా హ్యాండ్ అవుట్ మాస్టర్ ఉంది కదా, ఈ హ్యాండ్ అవుట్ మాస్టర్ యూజ్ చేసి నాకు ఈచ్ స్లైడ్ అంటే ఒక పేజ్ కి ఎన్ని స్లైడ్స్ కావాలి అనేది నేను ఇక్కడ పెట్టేసుకోవచ్చు. చూడండి మనకి ఇక్కడ హెడర్ ఫోటర్ కనిపిస్తుంది కదా, ఈ హెడర్ ఫోటర్ నాకు వద్దు అనుకున్నాను అనుకోండి, నేను ఇక్కడ తీసేసాను అనుకోండి, నాకు హెడర్ ఫోటర్ కనిపించదు, ఓన్లీ బ్లాంక్ పేజ్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే, అలా అన్నమాట. కేసు నాకు కావాలి అన్నాను అనుకోండి, నేను అవి పెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి థీమ్స్. థీమ్స్ అంటే ఏం లేదు, మనం జస్ట్ ఇందాక ఆల్రెడీ చూసాం కదా మన సిస్టమ్ లో, మనము డిజైన్ లో చూసాం కదా, సేమ్ అక్కడ థీమ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ థీమ్స్ ని మనం ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా సేవ్ చేసుకోవాలన్నా సో నేను ఇది ప్రిఫర్ చేస్తాను, ఎడిట్ థీమ్ అని ఉంది కదా అది. నెక్స్ట్ కలర్స్ చూసాం కదా మనం ఆల్రెడీ ప్రింట్ ప్రివ్యూలో చూసాం కదండి, గ్రే స్కేల్ కానీ లేకపోతే కలర్ ఇమేజ్ కానీ అలా కావాలనుకుంటే నేను ఇది తీసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్టైల్స్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ నాకు ఎలా కావాలి చూడండి, నాకు ఇక్కడ బ్లాక్ గా వచ్చేసింది. నేను ఇక్కడ బ్లూ తీసుకున్నాను అనుకోండి, నాకు ఇక్కడ బ్లూ వచ్చేసింది బ్యాక్గ్రౌండ్. ఒకసారి ఇది నేను ఓకే, నాకు ఇలా వచ్చేస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ స్టైల్ అనేది. సపోజ్ నేను ఇప్పుడు
వైటే తీసుకున్నాను అనుకోండి, నాకు వైట్ వస్తుంది. నేను అలా కాకుండా ఫార్మాట్ బ్యాక్‌గ్రౌండ్ యూజ్ చేసి ఎడిట్ చేయాలనుకున్నాను అనుకోండి, ఏదన్నా అలా వస్తుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా రిలేటెడ్ ఆర్గనైజేషన్ లోగో నేను ప్రతి స్లైడ్ నాకు కావాలి అనుకుంటున్నాను. సో ఇన్ దట్ కేసెస్ నాకు చూడండి ఇక్కడ లోగో వచ్చేసింది. సపోజ్ నేను ఇప్పుడు స్లైడ్స్ పర్ పేజ్ ఓన్లీ 1 స్లైడ్ అన్నాను అనుకోండి, నాకు ఆ ఒక్క స్లైడ్ కి వచ్చేస్తుంది అనమాట. ఈ హెడర్ ఫోటో కూడా తీసేస్తున్నాను. చూడండి నాకు ఇక్కడ లోగో వచ్చేస్తుంది. నేను ఈ లోగోని ఇంకా ట్రాన్స్పరెన్సీ తగ్గించాను అనుకోండి, నాకు లోగో కలర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. బట్ లోగో అనేది మనకి స్లైడ్ లో కనిపిస్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది లోగో. ఓకే, అలా లోగో అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్యాటర్న్ కానీ టెక్స్చర్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసి నేను ఫిల్ అలా తీసుకోవచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్ అనేది. ఓకే, ఓకే మనకి అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ షో ఉంది కదా, షో అంటే ఏం చూడండి, రూలర్ అంటున్నాను. రూలర్ అంటే చూడండి మనకి ఇక్కడ రూలర్ కనిపిస్తూ ఉంటుంది, మార్క్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. నాకు ఇన్ కేసు ఈ రూలర్ అనేది వద్దు అనుకుంటే నాకు హారిజాంటల్ గా వస్తుంది రూలర్, వర్టికల్ గా రూలర్ అనేది వస్తూ ఉంది. ఓకే, రూలర్ కాకుండా నేను గ్రిడ్ లైన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. గ్రిడ్ లైన్స్ అంటే చూడండి, మీరు ఇక్కడ ఒకసారి స్లైడ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ బాక్సెస్ గా వచ్చేసింది, లైన్స్ లైన్స్ గా గ్రిడ్ లైన్స్ అనేది. ఇప్పుడు నేను గ్రిడ్ లైన్స్ తీసేస్తున్నాను చూడండి, నాకు ప్లెయిన్ గా ఉంది. అంటే నా ప్రెజెంటేషన్ లో కొంచెం లైన్స్ గా, నాకు గ్రిడ్ లైన్స్ గా కావాలి అనుకుంటే నేను ఇలా తీసేసుకోవచ్చు. నాకు గ్రిడ్ లైన్స్ వద్దనుకుంటే నేను తీసేసేయచ్చు. ఓకే, అదనమాట అది. నెక్స్ట్ వచ్చేసి మనకి నోట్స్ జస్ట్ మనం ఇందాక ఎలా చూసామో సేమ్ అలాగే ఉంటుంది నోట్స్ అనేది కూడా. కింద మనం ఏదైనా నోట్స్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నోట్స్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. నేను ఇక్కడ రాస్తూ ఏదో ఒక ఎంటర్ చేస్తూ ఉన్నాను. సో అలా అనమాట, నోట్స్ ఏదైనా రాసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మనం నోట్స్ అనేది యూజ్ చేసి రాసుకోవచ్చు. నెక్స్ట్ అంటే జూమ్ అంటే ఏంటి, నేను 100% లో పెట్టాలి అనుకుంటున్నాను. మనకి మాక్సిమం జూమ్ అనేది 100% ఉంటుంది. ఇన్ కేస్ అలా కాకుండా నేను 400% జూమ్ చేయాలి అనుకున్నాను అనుకోండి, ఓకే క్లిక్ చేస్తే నాకు అంత జూమ్ అయిపోతుంది. అండ్ 50% కావాలి అన్నాను అనుకోండి, నాకు 50% వచ్చేస్తుంది అనమాట. ఓకే, మనం ఎక్కడైనా యూజ్ చేసి జూమ్ అనేది తీసేసుకోవచ్చు. చూడండి నేను ఈసారి 290 పెట్టేశాను. ఇప్పుడు అంతా పెట్టేశాను కదా, బట్ ఇక్కడ నేను ఏం చేస్తాను, ఈసారి ఇక్కడ జూమ్ యూజ్ చేసేసి ఓకే ఇలా అయినా తీసుకోవచ్చు. ఫిట్ టు విండో అన్నాను అనుకోండి, నాకు కరెక్ట్ గా నా విండోకి ఎంత అయితే సరిపోతుందో జూమ్ అనేది అట్లా ఫిట్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి కలర్ అంటే ఏంటి మనం ఇందాక చూసాం. నెక్స్ట్ గ్రే స్కేల్ అన్నాను అనుకోండి, నాకు బ్లాక్ అండ్ వైట్ లో వచ్చేసింది ప్రెజెంటేషన్ మొత్తం. ఓకే, నాకు అలా కాకుండా నాకు కలర్ స్కేల్ లోనే కావాలి అనుకుంటే నాకు కలర్ స్కేల్ లో కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ న్యూ విండో అన్నది కదా, ఈ న్యూ విండో అనేది చూడండి మన ప్రెజెంటేషన్ ఆల్రెడీ మనకి కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ కింద చూడండి నాకు ఓన్లీ ఒక ప్రెజెంటేషనే ఉంది. ఈ న్యూ విండో అనేది ఏమవుతుందంటే మనకి సేమ్ ప్రెజెంటేషన్ ఇంకొక అడిషనల్ కాపీ అనేది కింద వచ్చేస్తుంది. చూడండి మనం ఇందాక ఒక్కటే చూసాం కదా, బట్ ఇక్కడ చూడండి ఆన్లైన్ కోర్సెస్ ఆఫ్ ఏపీఎస్ స్టడీస్ అని సేమ్ ప్రెజెంటేషన్ నాకు ఇంకొకటి వచ్చేసింది. సో అలా నాకు డూప్లికేట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట ఈ న్యూ విండో అనేది. ఓకేనా, అంటే మన ప్రెజెంటేషన్ ని నేను మళ్ళీ కాపీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇన్ దట్ కేసెస్ లో నేను న్యూ విండో అనేది ప్రిఫర్ చేశాను అనుకోండి, సేమ్ నేను ఏవైతే స్లైడ్స్ తీసుకున్నాను, యానిమేషన్స్ తీసుకున్నాను, ఆ ఎఫెక్ట్స్ నాకు సేమ్ న్యూ ప్రెజెంటేషన్ అనేది కింద వచ్చేస్తుంది. ఈసారి నేను ఇంకోసారి న్యూ విండో అన్నాను అనుకోండి, చూడండి నాకు ఈసారి 3 వచ్చేస్తాయి కింద. చూడండి నాకు 3 వచ్చేసాయి. చూడండి మనకి ఆన్లైన్ కోర్సెస్ ఆఫ్ ఏపీఎస్ 3 అని ఉంది దీని టైటిల్, అండ్ ఇక్కడ చూడండి మనకి 2 అని ఉంది. ఓకే, అలా అన్నమాట. నెక్స్ట్ చూడండి మనకి అరేంజ్ ఆల్ అని ఉంది. అరేంజ్ ఆల్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను కింద నాకు 2 స్లైడ్స్ 2 ప్రెజెంటేషన్స్ ఉన్నాయి కదా, ఆ 2 ప్రెజెంటేషన్స్ అనేవి చూడండి ఎలా వచ్చేసాయి. ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నాను, 2 ప్రెజెంటేషన్స్ నేను కంపేర్ చేసుకోవాలి అన్న కేసెస్ లో నేను ఏం చేస్తానంటే, ఈ స్లైడ్ లో నాకు ఫస్ట్ స్లైడ్ ఏముంది అండ్ ఈ స్లైడ్ లో నాకు ఫస్ట్ స్లైడ్ ఏముంది, ఈ రెండింటిని నేను ఏదైనా చేంజెస్ చేయాలా. చూడండి మనకి ఇక్కడ స్క్రోల్ బార్ వచ్చేసింది, దీనికి స్క్రోల్ బార్ వచ్చేసింది, అండ్ ఇక్కడ కూడా మీకు స్క్రోల్ బార్ కనిపిస్తుంది కదా, ఇలా అన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు 2 స్లైడ్స్ ని
టూ ప్రెజెంటేషన్స్ ని ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సపోజ్ నేను ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ చూస్తున్నాను అండ్ ఇక్కడ చూడండి కంపేర్ చేసుకున్నాను. అంటే మనకి కింద రెండు అవే ఉంచాం కాబట్టి మీకు అర్థం కావట్లేదు. సో నేను వేరే ప్రెజెంటేషన్ తీసుకున్నాను అనుకోండి, సో నాకు ఇక్కడ కంపేర్ అయిపోతుంది అనమాట. ఇంకేదైనా నేను మోడిఫికేషన్స్ ఏదైనా చెయ్యాలా అవసరం లేదా అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, క్యాస్కేడ్. క్యాస్కేడ్ అంటే నార్మల్ వ్యూ. మనకి ఇక్కడ మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను దీన్ని సైజ్ ఇంకా తగ్గించాలి అనుకుంటున్నాను. నాకు ఇంతవరకు ఇంతవరకు మాత్రమే చాలు అనుకోండి. నేను అడ్జస్ట్ చేశాను చూడండి నా ప్రెజెంటేషన్ చూడండి, నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ క్యాస్కేడ్ యూజ్ చేసి నాకు ఎంత సైజ్ లో కావాలి అనేది నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నా స్క్రీన్ కి తగ్గట్టుగా నా ప్రెజెంటేషన్ అనేది. చూడండి, నాకు స్లైడ్స్ అనేవి మూవ్ అవుతూ ఉన్నాయి అండ్ నాకు ఇక్కడ ప్రెజెంటేషన్ ఉంది. నేను ఇక్కడ డెస్క్టాప్ లో ఐకాన్స్ ని కూడా చెక్ చేసుకున్నాను ఇంకో ప్రెజెంటేషన్ ఎక్కడ ఉందా అని. సపోజ్ నేను ఇది తీసేసుకున్నాను అనుకోండి, ఈసారి ఒక ప్రెజెంటేషన్ తీసుకున్నాను మాడ్యూల్ 1 అని. చూడండి, నాకు ఇప్పుడు రెండు ప్రెజెంటేషన్స్ అనేవి ఇక్కడ వచ్చేసాయి. తీసేసుకోలేదు. ఇప్పుడు నేను మళ్ళీ మాక్సిమైజ్ చేసుకున్నాను అనుకోండి, నాకు నార్మల్ ఎలా ఉందో ఇందాక అలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్విచ్ విండోస్. స్విచ్ విండోస్ అంటే ఏంటంటే మనకి డిఫాల్ట్ గా ఒక 2-3 ప్రెజెంటేషన్స్ అనేవి నేను కింద ఓపెన్ చేశాను, డెస్క్టాప్ లో ఓపెన్ చేసి పెట్టాను. నాకు ఈ ప్రెజెంటేషన్ కాకుండా నేను ఆ ప్రెజెంటేషన్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను. సపోజ్ ఒకటి ఓపెన్ చేస్తాను. చూడండి, నేను ఇప్పుడు ఒకటి ఓపెన్ చేశాను ప్రెజెంటేషన్ అనేది. మినిమైజ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని. మనకి ఇప్పుడు చూడండి ఓన్లీ 2 ప్రెజెంటేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఆన్లైన్ ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్ నుంచి నేను వేరే ప్రెజెంటేషన్ కి స్విచ్ అవ్వాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ స్విచ్ విండోస్ ఉంది కదా, ఈ స్విచ్ విండోస్ లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఎన్ని ప్రెజెంటేషన్స్ ఉన్నాయి, మన డెస్క్టాప్ లో 2 ఉన్నాయి. అంటే ఒకటి ఎంఎస్ ఆఫీస్ బేసిక్స్ అనేది అండ్ ఆన్లైన్ కోర్సెస్. ప్రెసెంట్ మనం ఆన్లైన్ కోర్సెస్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ చూపిస్తుంది. సపోజ్ నేను ఈ ప్రెజెంటేషన్ కాకుండా నేను ఎంఎస్ ఆఫీస్ దీనికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, దాని మీద క్లిక్ చేయండి, మీకు డైరెక్ట్ గా ప్రెజెంటేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. అంటే మీరు మళ్ళీ దీన్ని మినిమైజ్ చేసేసి క్లోజ్ చేసేసి ఆ ప్రెజెంటేషన్ కి జంప్ అవ్వాలి అని అనుకోకుండా మీకు డైరెక్ట్ గా అది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, అది మనకి స్విచ్ విండోస్. ఓకే, మ్యాక్రోస్ అంటే ఏంటంటే షార్ట్ కట్ కీస్ అండి. ఇది ఆల్రెడీ మనం ఎంఎస్ వర్డ్ లో చూసాము. అంటే పర్టికులర్ స్లైడ్ కి నేను ఏదైనా షార్ట్ కట్ కీ పెట్టేసుకోవాలి అనుకుంటే నేను మ్యాక్రోస్ ని ప్రిఫర్ చేస్తాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనకి వచ్చేసి అడిషనల్ గా ఇన్సర్ట్ టాబ్ లో మనకి అడిషనల్ గా ఏముందంటే యాక్షన్ బటన్ అనేది మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ లింక్స్ లో. ఈ యాక్షన్ అనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు. అండ్ సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏంటి నెక్స్ట్ వచ్చేసి మన ఇన్సర్ట్ ట్యాబ్ లో మనకి అడిషనల్ గా ఒక లింక్స్ అన్ని కనిపిస్తుంది కదా, ఈ లింక్స్ లో మీకు యాక్షన్ బటన్ అనేది ఒకటి కనిపిస్తుందండి. ఆ యాక్షన్ బటన్ అంటే ఏంటనేది నేను చెప్తాను, అది ఎందుకు మనం యూజ్ చేస్తున్నాం అనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ప్రెజెంటేషన్ అనేది ఇస్తున్నాను. ఓకే, ఈ ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు నేను ప్రతిసారి నాకు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఏమున్నాయి, ఆ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ గురించి నేను సపోజ్ నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్ తర్వాత నేను మళ్ళీ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కి జంప్ అయిపోయి ఆ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఒకసారి మళ్ళీ ఏముందో ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఆ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇంకా బ్రీఫ్ గా చెప్పాలి అనుకుంటాను వాళ్ళకి. సో ఇన్ దట్ కేసెస్ లో నేను ఏం చేస్తున్నాను, ప్రెజెంటేషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు నేను డైరెక్ట్ గా బ్యాక్ కి వెళ్ళలేను కదా. నేను బ్యాక్ కి వెళ్ళాలంటే ఏమవుతుంది, నాకు మళ్ళీ ఫస్ట్ స్లైడే వస్తుంది. సో అలా ఫస్ట్ స్లైడే నాకు మళ్ళీ రిపీట్ కాకుండా నేను ఏ స్లైడ్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నానో ఆ స్లైడ్ కి నేను ఒక యాక్షన్ బటన్ అనేది యూజ్ చేసి నేను డైరెక్ట్ గా జంప్ అయిపోవచ్చు. ఓకే, అది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్ అని ఇక్కడ ఈ స్లైడ్ ఉంది కదా, ఈ స్లైడ్ లో నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే ఒక యాక్షన్ బటన్ తీసుకుంటాను. ఆ యాక్షన్ బటన్ అనేది ఎలా ఉంటుందంటే మనకి షేప్స్ ఉంది కదండి, ఈ షేప్స్ లో మీకు కిందకు వచ్చేస్తే మీకు ఇక్కడ ఏమవుతుందంటే
యాక్షన్ బటన్స్ అని ఉంది. యాక్షన్ బటన్స్ లో మీరు ఫస్ట్ ఇక్కడ డిఫరెంట్ సింబల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. నేను ఇక్కడ ఒక షేప్ తీసుకేసుకున్నాను, ఒక సింబల్ ని నేను అది ఇక్కడ పెట్టేశాను. చూడండి ఇక్కడ యాక్షన్ బటన్ నేను పెట్టంగానే ఇక్కడ నాకు ఏమవుతుందంటే మీకు అక్కడ ఒక విండో లాగా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది, యాక్షన్ సెట్టింగ్స్ అని. అంటే ఏంటి ఇక్కడ చూడండి, యాక్షన్ ఆన్ క్లిక్ అంటే ఏంటి, మన క్లిక్ ఇవ్వగానే హైపర్ లింక్ అంటే ఏంటి, మనకి నెక్స్ట్ దేనికి వెళ్ళాలి అని. సపోజ్ ఇక్కడ నేను నెక్స్ట్ స్లైడ్ అన్నాను అనుకోండి, నాకు నెక్స్ట్ స్లైడ్ కి జంప్ అయిపోతాను. అలా నెక్స్ట్ స్లైడ్ కి కాకుండా నేను పర్టికులర్ గా ఒక్క స్లైడ్ కి మాత్రమే వెళ్ళాలి ప్రతిసారి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్లైడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ స్లైడ్ అనేది క్లిక్ చేస్తే నాకు నేను ఏవైతే స్లైడ్స్ అనేవి ప్రెజెంటేషన్ లో ప్రిపేర్ చేశానో ఆ స్లైడ్స్ అన్ని నాకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. నేను ప్రతిసారి ఏం చూడాలనుకుంటున్నాను, యాక్షన్ బటన్ ద్వారా లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కి జంప్ అవ్వాలనుకుంటున్నాను. సో నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కి నేను ఇక్కడ యాక్షన్ బటన్ అనేది పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు ఓకే ప్రెస్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒకసారి స్లైడ్ షో ఇస్తాను. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కడ ఉన్నాను, ఒక స్లైడ్ లో ఉన్నాను. ఓకే, ఈ స్లైడ్ లో నేను ఇక్కడ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఈ స్లైడ్ షో నాకు అయిపోగానే ఇక్కడ యాక్షన్ బటన్ ప్రెస్ చేశాను. చూడండి నాకు యాక్షన్ బటన్ ప్రెస్ చేయగానే నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కి వచ్చేసాను. చూడండి అండ్ మళ్ళీ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ చెప్తాను. లిస్ట్ ఆఫ్ కోర్సెస్ నుంచి నాకు మళ్ళీ ఏమైపోతుంది, నెక్స్ట్ స్లైడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్ ఇలా కంటిన్యూస్ గా నాకు ప్రెజెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది. నేను ఇక్కడ మళ్ళీ యాక్షన్ బటన్ ఎక్కడైతే యూజ్ చేశానో అక్కడ నేను ఇక్కడ క్లిక్ చేయగానే చూడండి, నేను మళ్ళీ ఇక్కడ యాక్షన్ బటన్ ప్రెస్ చేయగానే నాకు మళ్ళీ ఏమైపోతుంది, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ వచ్చేస్తుంది. సో అలా నేను డైరెక్ట్ గా నేను ఇప్పుడు పర్టికులర్ స్లైడ్ కి నేను జంప్ అవ్వాలి అనుకున్నాను అనుకుని అలా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అని తీసుకుంటున్నాను. ఎంఎస్ ఆఫీస్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక పిక్చర్స్ ద్వారా ఒక లాస్ట్ స్లైడ్ లో పెట్టేసుకున్నాను అండి. ఆ లాస్ట్ స్లైడ్ కి నేను డైరెక్ట్ గా వెళ్ళలేను కదా ప్రెజెంటేషన్ లో ఉన్నప్పుడు. అలా నేను డైరెక్ట్ గా లాస్ట్ స్లైడ్ కి వెళ్ళాలి అనుకుంటే నేను ఒక యాక్షన్ బటన్ అనేది యూజ్ చేశాను అనుకోండి, డైరెక్ట్ గా నేను ఆ స్లైడ్ కి జంప్ అయిపోవచ్చు అనమాట. ఓకే, మనకి మెయిన్ గా యాక్షన్ బటన్ యూజ్ అది. సో అలా కాకుండా ఇంకొక వేలో ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఉంది. ఇక్కడ మీకు లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ లింక్ అంటే ఏంటంటే సపోజ్ నాకు ఇక్కడ ఏంటంటే నా డెస్క్ టాప్ లో మీకు ఆల్రెడీ లింక్ గురించి అయిపోయింది అనుకుంటున్నాను. ఎంఎస్ వర్డ్ లో, ఎంఎస్ ఎక్సెల్ లో కూడా ఉంటుంది. ఏంటంటే లింక్ అంటే నేను లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అని తీసుకున్నాను. ఈ కోర్సెస్ అన్నిటికీ రిలేటెడ్ ఒక పీడిఎఫ్ ఫైల్ అని నేను పెట్టేసుకున్నాను. ఆ పీడిఎఫ్ ఫైల్ ని నేను దీనికి అటాచ్ చేయాలి అనుకున్నాను. అలా అటాచ్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే అది నాకు ఎక్కడ సేవ్ అయ్యింది అనేది నేను తీసుకుంటాను. సపోజ్ నాకు డెస్క్ టాప్ లో ఉందనుకోండి, డెస్క్ టాప్ లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనము ఏదైనా పెట్టేసుకోవచ్చు. నేను ఒకటి యాడ్ చేసేస్తాను లింక్ గా. లోగో ఉంది కదా, ఈ లోగోనే తీసేసుకొని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూడండి నాకు ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ నేను క్లిక్ చేయగానే నాకు ఇక్కడ లోగో అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి లోగో అనేది వచ్చేసింది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే నాకు ఇక్కడ లోగో అనేది వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే సపోజ్ నేను ఇక్కడ నాకు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఉంది. ఈ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ నేను ఏం చేయాలనుకున్నానంటే ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ మనకి ఎంఎస్ ఆఫీస్ అని ఉంది కదా, ఈ ఎంఎస్ ఆఫీస్ లోనే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఓకే చూడండి, ఇప్పుడు మనకి యాక్షన్ బటన్ గురించి చెప్పాను కదా, ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ అనేది చూడండి. అండ్ ఈసారి ఒక బుక్ మార్క్ యూజ్ చేసేసి డైరెక్ట్ గా నేను వేరే స్లైడ్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను. అది ఎలా అంటే చూడండి, నేను ఇక్కడ స్లైడ్ టైటిల్స్ నాకు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీరు బుక్ మార్క్ అంటే చూడండి మీకు ఇక్కడ ఫస్ట్ స్లైడా, లాస్ట్ స్లైడా, నెక్స్ట్ స్లైడా అండ్ ప్రీవియస్ స్లైడా ఇక్కడ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి ఆప్షన్స్.
ఇక్కడ స్లైడ్ టైటిల్స్ మనకి కనిపిస్తాయి. మనం ఏ స్లైడ్స్ అయితే తీసుకున్నామో ఆ స్లైడ్స్. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక బుక్ మార్క్ యూజ్ చేసి ఆన్లైన్ కోర్సెస్ ఆఫ్ ఏపీఎస్ఎస్డిసి అనేది నేను దానికి ఒక బుక్ మార్క్ ఇస్తున్నాను. ఓకే, చూడండి. ఇప్పుడు నాకు ఫస్ట్ స్లైడ్ కి నేను ఏం చేశాను, ఒక బుక్ మార్క్ అనేది తీసేసుకున్నాను. అలా బుక్ మార్క్ కూడా మీరు తీసేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇప్పుడు మీరు బుక్ మార్క్ యూజ్ చేయగానే ఇక్కడ ఏమొస్తుంది, ఆన్లైన్ కోర్సెస్ ఆఫ్ ఏపీఎస్ఎస్డిసి మనకు అక్కడ ఒక లింక్ ఫామ్ అయిపోతుంది, ఒక లింక్ లాగా వచ్చేస్తుంది అనమాట. చూడండి, నేను వన్స్ బుక్ మార్క్ ఇవ్వగా నాకు ఇక్కడ ఏమొస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూడండి ఒక హ్యాండ్ సింబల్ అనేది వస్తుంది. హ్యాండ్ సింబల్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఒక బుక్ మార్క్ యూజ్ చేసాం. ఆ బుక్ మార్క్ యూజ్ చేయగానే నాకు చూడండి మళ్ళీ ఫస్ట్ స్లైడ్ ఓపెన్ అయిపోయింది. నేను ఎక్కడ ఉన్నాను, ఫస్ట్ ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ ఈ స్లైడ్ లో ఉన్నాను. ఈ స్లైడ్ లో ఉండి నేను ఇక్కడ ఏం చేశాను, నాకు ఫస్ట్ స్లైడ్ కి నేను ఒక బుక్ మార్క్ లాగా తీసుకున్నాను. ఇందాక మనం యాక్షన్ బటన్ అయితే ఎలా అయితే యూజ్ చేసామో యాజ్ తీసుకుని నేను ఈసారి బుక్ మార్క్ అనేది తీసుకున్నాను అనమాట. ఓకే, బుక్ మార్క్ తీసేసుకొని ఇక్కడ నేను కంట్రోల్ ప్రెస్ చేయగానే నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఒక హ్యాండ్ సింబల్ అనేది వస్తుంది. ఈ హ్యాండ్ సింబల్ రాగానే చూడండి నాకు మళ్ళీ ఫస్ట్ స్లైడ్ ఓపెన్ అయిపోయింది అలా అన్నమాట. ఓకే, నేను ఇక్కడ ఏం చేశాను, ఇంతాక ఒక లోగో అనే పిక్చర్ తీసేస్తున్నాను. ఈ లోగో తీసుకోగానే మీకు ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్ హ్యాండ్ సింబల్ వస్తుంది. దాని మీద క్లిక్ చేశాను అనుకోండి, నాకు అక్కడ లోగో అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఐ థింక్ మీకు నేను మళ్ళీ ఇది షేర్ ఇస్తాను. ఇప్పుడు లోగో అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, మీకు కనిపిస్తుందా అండి లోగో? సో చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకే, షేర్ ఇస్తున్నాను. నేను ఏ లోగో అయితే యూజ్ చేశాడో చూడండి, నేను లోగో ఏదైతే పెట్టేశాడో ఆ లోగో అనేది నాకు ఇక్కడ వచ్చేసింది అనమాట. ఓకే, అది మళ్ళీ నేను ఇక్కడ చూపిస్తాను. ఏంటి, ఇక్కడ లిస్ట్ దగ్గర కదా నేను పెట్టేసింది. ఇక్కడ చూడండి, ఐ థింక్ మీరు లోగో చూసారు అనుకుంటున్నాను. ఆ లోగో నేను ఏం పెట్టానంటే ఈ లోగో తీసేసుకున్నాను అనమాట. ఇందాక మనం బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే యూజ్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ లోగోని నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. ఒక బుక్ మార్క్ లాగా, సారీ హైపర్ లింక్ లాగా తీసేసుకున్నాను. అలా మీరు దీనికి రిలేటెడ్ ఫైల్స్ ఏదైనా పెట్టేసుకోవాలి అనుకుంటే అలా పెట్టేసుకోవచ్చు. లేకపోతే మనము నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళాలనుకున్నా అలా బుక్ మార్క్ కూడా యూజ్ చేసి మీరు నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, యాక్షన్ బటన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా నేను ఇప్పుడు 2 ఆప్షన్స్ చెప్పాను. సరే, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మనం యాక్షన్ బటన్ యూజ్ చేస్తున్నాం, అది బాగుంది. అంటే మనం పర్టికులర్ గా ఒక స్లైడ్ నుంచి ఇంకొక స్లైడ్ కి జంప్ అవ్వడానికి యాక్షన్ బటన్ యూజ్ చేస్తాం. అలా కాకుండా నాకు ప్రతిసారి నేను ఒక్క స్లైడ్ కి ప్రతిసారి వెళ్ళాలి అనుకుంటున్నాను. అట్ ఏ టైం ఒకేసారి ఇప్పుడు నేను క్లౌడ్ కంప్యూటింగ్ చెప్పేశాను, అయిపోగానే మళ్ళీ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కి రావాలి. డిజిటల్ మార్కెటింగ్ చెప్తున్నాను, మళ్ళీ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ కి రావాలి. అలా నేను ఈచ్ టైం నేను పర్టికులర్ స్లైడ్ కి రిపీట్ అవ్వాలి అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏంటి, మన ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నప్పుడు మనం ఆ స్లైడ్ కి జంప్ అవ్వాలి అనుకుంటే మనకి కుదరదు కదా. సో మనం ఎలా జంప్ అవుతున్నామంటే
మళ్ళీ ఎస్కేప్ పెట్టేసి మనం ఎంటైర్ ప్రెజెంటేషన్ నుంచి వచ్చేస్తే కానీ నాకు అక్కడ నేను స్కిప్ అవ్వాల్సి వస్తుంది. సో అలా కాకుండా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఒకసారి చూడండి మనకి వ్యూ ట్యాబ్ లో నేను ఇందాక స్కిప్ చేశాను కదా స్లైడ్ మాస్టర్ అని. స్లైడ్ మాస్టర్ గురించి చూడండి. ఈ స్లైడ్ మాస్టర్ అంటే ఏంటంటే, నాకు పర్టికులర్ స్లైడ్ అనేది నేను ప్రతిసారి వెళ్ళాలి అనుకుంటున్నాను, ఆ స్లైడ్ కి జంప్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు నేను స్లైడ్ మాస్టర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఓకే, ఈ స్లైడ్ మాస్టర్ లో మీకు ఇన్సర్ట్ లో షేప్స్ చెప్పాను కదా యాక్షన్ బటన్స్ లో, సేమ్ ఇక్కడ యాక్షన్ బటన్స్ లో నేను ఒక యాక్షన్ బటన్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనము హోమ్ అనే యాక్షన్ బటన్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ప్రతిసారి హోమ్ బటన్ కి జంప్ అవ్వాలి అనుకుంటున్నాను. చూడండి నాకు ఇక్కడ ఒక హోమ్ బటన్ వచ్చేసింది. ఈ హోమ్ బటన్ రాగానే నేను దీనికి కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ మనకి ఇందాక ఎలా అయితే సెట్టింగ్స్ వచ్చేసాయో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ సెట్టింగ్స్ వస్తున్నాయి. చూడండి హైపర్ లింక్ టు ఇక్కడ ఫస్ట్ స్లైడ్ అని ఉంది. నాకు ఫస్ట్ స్లైడ్ కాదు కదా, నేను స్లైడ్స్ లో నాకు డిఫరెంట్ స్లైడ్స్ ఉంటాయి. ఓకే, ఆ స్లైడ్స్ లో నేను ఏది రిపీట్ చేయాలనుకుంటున్నాను, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ని రిపీట్ చేయాలనుకుంటున్నాను ప్రతిసారి. ఓకే, ప్రెస్ చేసినాను ఇక్కడ అండ్ చూడండి ఓకే. అండ్ మీరు ఇక్కడ ఇది చూడండి, దీనికి కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. షేప్ కి కూడా డిఫరెంట్ కలర్స్ అనేవి ఫిల్ చేయొచ్చు. చూడండి నేను గ్రీన్ యూజ్ చేశాను. అండ్ అవుట్ లైన్ కూడా ఏదైనా పెట్టేసుకోవచ్చు కావాలనుకుంటే. బ్లూ కలర్ తీసుకున్నాను అనుకోండి, మీకు బ్లూ కలర్ అనేది వస్తుంది అనమాట. అది ఎలా కనిపిస్తుంది అంటే కొంచెం థిక్గా తీసుకున్నాను. చూడండి నేను బ్లూ తీసుకున్నాను కదా అవుట్ లైన్, సో అలా నాకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట యాక్షన్ బటన్ కి. ఓకే, ఇప్పుడు మీరు చూడండి మనం ఇక్కడ ఏం చేసాము, స్లైడ్ మాస్టర్ అనేది యూజ్ చేసాం. వన్స్ మీరు స్లైడ్ మాస్టర్ అనేది యూజ్ చేయగానే మీకు ఇది ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ట్యాబ్స్ లో స్లైడ్ మాస్టర్ అనే ట్యాబ్ అనేది ఒకటి యాడ్ అయిపోయింది. ఓకే, నేను దీన్ని ఫస్ట్ క్లోజ్ చేస్తున్నాను. ఓ సారీ, ఇక్కడ ఎందుకు రాలేదు, మనకి ఇప్పుడు రాలేదండి ఇక్కడ ఎందుకు, నేను ఒకసారి మళ్ళీ పెడతాను. అది అంటే ఏమవుతుందంటే మనకి ఈచ్ స్లైడ్ లో నాకు ఆ హోమ్ బటన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ప్రెసెంట్ ఇది ఇక్కడ ఎందుకు రాలేదు, ఒకసారి మళ్ళీ పెడతాను. మేబీ ఐ డిడ్ మిస్టేక్. ఓకే, స్లైడ్ మాస్టర్. సేమ్ మళ్ళీ షేప్స్ లోకి వెళ్తున్నాను. చూడండి హైపర్ లింక్. ఓకే, ఇది ఎందుకు ఇక్కడ రాలేదు చూడండి, మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఓకే, ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఎందుకో రాలేదు. జనరల్ గా అంటే ఇది ఎందుకంటే మనకి ప్రతిసారి నాకు ఆ స్లైడ్ కి మాత్రమే జంప్ అవుతాను. లైక్ యాజ్ మనకి ఇప్పుడు యాక్షన్ బటన్ అయితే ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది అనమాట. మనకి ఇది హోమ్ బటన్ అంటే మనం ఒక్కసారి ప్రతిసారి హోమ్ కి జంప్ అయిపోతాం. చూడండి నేను ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఒకసారి మనం ఇందాక ఎలా అయితే స్లైడ్ షో ఇస్తున్నామో యాక్షన్ బటన్ యూజ్ చేసి ఎలా అయితే జంప్ అవుతున్నామో సేమ్ అలాగే మనకి ఇంకొక యాక్షన్ బటన్ వస్తుంది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ యాక్షన్ బటన్ వచ్చేసింది కదా, సో నేను ఇలా క్లిక్ చేయగానే నాకు ఇక్కడ నేను ఏమన్నాను లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాను కదా, సేమ్ అలాగే వచ్చేసింది అనమాట నాకు. అది కూడా అది ఇప్పుడు మీకు చూపించడానికి రావట్లేదు, మేబీ సంథింగ్ ఏదో మిస్టేక్ అయి ఉంటుంది, ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు ఐ థింక్. అండ్ నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ అది మెయిన్ గా యాక్షన్ బటన్ గురించి. ఇక్కడ మీరు స్మార్ట్ ఆర్ట్ చార్ట్ ఇవన్నీ మీరు ఆల్రెడీ ఎంఎస్ వర్డ్ లో చూసేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కామెంట్ చెప్పాను కదా ఇందాక, కామెంట్ అనేది ఏదైనా మనం యాడ్ చేసుకోవాలనుకుంటే కామెంట్ ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనేది మనం ఇక్కడ నోట్స్ ఏదైనా రాసుకోవాలనుకుంటే టెక్స్ట్ బాక్స్ వచ్చేస్తుంది.
సపోజ్ నేను ఇక్కడ ఈ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాను. ఈ లిస్ట్ ఇక్కడ నేను ఏదైనా యాడ్ చేయాలి అనుకుంటున్నాను, సమ్ టెక్స్ట్ ఏదైనా ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు నేను ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాను అనుకోండి, నాకు ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అనేది వచ్చేస్తుంది. నేను దానికి ఏదైనా రాయాలి అనుకుంటే అక్కడ అది రాయొచ్చు అనమాట. ఇన్ కేస్ నాకు ఇది నీడ్ లేదు అనుకుంటే ఇది రిమూవ్ చేసేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి హెడర్ ఫూటర్. హెడర్ ఫూటర్ ఆల్రెడీ ఇందాక మనం చూసాం కదా. ఇప్పుడు హెడర్ ఫూటర్ లో ఏంటంటే డేట్ అండ్ టైం ఇంక్లూడ్ చేశాను అనుకోండి, డేట్ అండ్ టైం వచ్చేస్తుంది. ఓకే, అప్డేట్ ఆటోమేటికల్లీ. ఇప్పుడు చూడండి స్లైడ్ నెంబర్ అండ్ ఫూటర్ లో నేను ఏదైనా పెట్టాలి అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేమ్ ఇస్తాను చూడండి, నేమ్ ఇస్తాను. అండ్ ఇక్కడ చూడండి మనకి హెడర్ లో ఏమైపోతుందంటే ఇక్కడ ఏమొస్తుందంటే డేట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అప్లై అన్నాను కదా, పర్టికులర్ స్లైడ్ కి అప్లై అన్నాను. అండ్ దీన్ని ఒకసారి స్లైడ్ షో చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైపోయింది, డేట్ వచ్చేసింది 6/11. చూడండి ఇక్కడ డేట్ వచ్చేసింది. అండ్ ఇక్కడ నేను ఏదైతే ఇక్కడ ఫూటర్ లో ఏదైతే రావాలనుకున్నానో ఎంటర్ చేశానో అది నాకు ఇక్కడ వచ్చేసింది. మీరు అబ్జర్వ్ చేశారా, మన సైడ్ యాజ్ ఈజ్ వచ్చేస్తుంది. అలాగే ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ప్రింట్ ప్రివ్యూ చూపిస్తాను. చూడండి మీకు ప్రివ్యూలో ఏమొస్తుంది, ప్రింట్ లో ఇక్కడ నాకు ఫోటోలో నేను ఏదైతే పెట్టేశానో అది వచ్చేసింది. అండ్ ఇక్కడ డేట్ వచ్చేసింది. అండ్ ఇక్కడ స్లైడ్ నెంబర్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మనకి సెకండ్ స్లైడ్ కాబట్టి స్లైడ్ నెంబర్ కూడా వచ్చేసింది. సో అలా నాకు డైరెక్ట్ గా ప్రింట్ లో వచ్చేస్తుంది అనమాట. ఇంతకు మనం చూసాం కదా, మనకి లోగో పెట్టేసాం అనుకోండి లోగో వచ్చేస్తుంది. ఇన్ కేస్ నాకు లోగో వద్దనుకుంటే లోగో కూడా రాదనమాట బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, హెడర్ ఫూటర్ వచ్చేస్తుంది అనమాట. ఇన్ కేస్ నాకు ఇక్కడ వద్దు అనుకుంటే నేను అది రిమూవ్ చేసేస్తున్నాను. చూడండి తీసేస్తున్నాను, ఇక్కడ సెలెక్ట్ చేసేసి తీసేసాను. ఓకే, నెక్స్ట్ చూడండి వర్డ్ ఆర్ట్ అంటే ఏం లేదు, మనం ఆల్రెడీ తీసేస్తున్నాం కదా లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ని. దీన్ని నేను వర్డ్ ఆర్ట్ యూస్ చేసి డిఫరెంట్ గా రీడ్ చేయవచ్చు. చూడండి నేను ఇలా ఎడిట్ చేశాను అనుకోండి, నాకు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేది ఆ వర్డ్ ఆర్ట్ లో నాకు వచ్చేసింది. అలా నాకు వద్దనుకుంటే నేను దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డేట్ అండ్ టైము, స్లైడ్ నెంబర్ ఇవి ఆల్రెడీ మనకి హెడ్ ఫోటోలో వచ్చేసాయి. ఈక్వేషన్స్ ఆల్రెడీ మీరు చూసారు కదా. ఏదైనా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ కానీ బైనామియల్ థీరమ్స్ మనం ఇక్కడ ఏదైనా ఈక్వేషన్ పుట్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా మనం సెలెక్ట్ చేసేస్తే మనకి ఈక్వేషన్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, అలా ఈక్వేషన్స్ కూడా నేను ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఇన్ కేస్ ఈక్వేషన్స్ అవసరం లేదు అనుకుంటే డిలీట్ చేసేసాను అనుకోండి, నాకు ఈక్వేషన్ అనేది పోతుంది. అంటే నా ప్రెజెంటేషన్ లో నేను ఏదైనా మ్యాథమెటికల్ కి సంబంధించిన ఈక్వేషన్స్ ఏదైనా యాడ్ చేయాలి అన్నాను అనుకోండి, సో నా అప్పుడు ఈక్వేషన్స్ అనేది యూజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి వీడియో అంటే ఏంటంటే మనం ఆల్రెడీ డిఫాల్ట్ గా ఇందాక పిక్చర్స్ అయితే ఎలా అయితే ఇన్సర్ట్ చేసామో అలాగే ఏదైనా వీడియోస్ ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఆన్లైన్ నుంచి ఏదైనా వీడియో అయినా ఇన్సర్ట్ చేయొచ్చు, లేకపోతే నా డెస్క్ టాప్ లో ఏదైనా వీడియో ఉంటే అది తీసేసుకొని నేను ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి నాకు ఇక్కడ వీడియోస్ ఉన్నాను అనుకోండి, నాకు ఇక్కడ వీడియోస్ ఏం లేవు కాబట్టి నాకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. అదర్ వీడియోస్ ఏదైనా నేను ఇక్కడ పెట్టాలి అనుకుంటే సో ఇక్కడ ఇన్సర్ట్ అన్నాను అనుకో, సెలెక్ట్ చేసి నాకు ఇక్కడ వీడియో అనేది యాడ్ అయిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఆడియో అన్నమాట. సేమ్ ఆడియోస్ కూడా ఏదైనా నేను పెట్టాలి అనుకుంటే ఆడియో ఫైల్ నేను అలా ఆడియో సెలెక్ట్ చేసుకొని పెట్టచ్చు, లేకపోతే ఇక్కడైనా రికార్డ్ చేసి పెట్టేసేయచ్చు. రికార్డ్ ఆడియో అని ఉంది కదా, ఇక్కడ రికార్డ్ ఆడియో అని నేను పెట్టంగానే చూడండి రికార్డ్ సౌండ్ అని మీకు వచ్చేసింది. ఈ రికార్డెడ్ సౌండ్ కి మీరు సపోజ్ ఏదైనా నేమ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనుకోండి, ఆఫీస్ 1 అని రికార్డింగ్ కి నేమ్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి టోటల్ సౌండ్ లెంత్ నాకు ఇప్పుడు 0 ఉంది. వన్స్ నేను రికార్డింగ్ స్టార్ట్ చేసినాను అనుకోండి, రెడ్ కలర్ బటన్ యూస్ చేసినప్పుడు నా కౌంట్ అనేది సౌండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. చూడండి మనం మాట్లాడిందంతా ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ లెంత్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంది.
సపోజ్ నేను ఆఫ్ చేయాలి అనుకున్నాను అనుకోండి, ఇక్కడ పాస్ చేసేసాను. ఓకే, నాకు టోటల్ లెంత్ 8. మళ్ళీ నేను రికార్డ్ చేయాలనుకుంటే నాకు మళ్ళీ ఇది రికార్డ్ అవుతూ ఉంటుంది న్యూగా. ఓకే, వన్స్ నా రికార్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఓకే ప్రెస్ చేశాను అనుకోండి, నాకు అది సేవ్ అయిపోతుంది. ఓకే, అలా మనం ఆ రికార్డింగ్ వీడియోస్ ని కూడా మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట, అట్ ఏ టైం అనేది రికార్డ్ చేసేసి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ అని ఉంది. స్క్రీన్ రికార్డింగ్ అంటే ఏంటంటే చూడండి, చూపిస్తాను. మన స్క్రీన్, మన ప్రెసెంట్ చెప్తున్న స్క్రీన్ అనేది మన బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే స్క్రీన్ ఉంటుందో, సపోజ్ మనం వేరే ప్రెసెంటేషన్ లో ఉన్నాం కదా, ఆ ప్రెసెంటేషన్ కి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్ అనేది నాకు రికార్డ్ అవుతుంది. పర్టికులర్ గా నేను ఈ స్లైడ్ ని సెలెక్ట్ చేశాను అనుకోండి, నాకు ఈ స్లైడ్ కి రిలేటెడ్ వీడియో అనేది, నేను ఏదైతే ఈ స్లైడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ రికార్డింగ్ అనేది నాకు ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఇక్కడ రికార్డ్ అని ఉంది కదా, సెలెక్ట్ ఏరియా అంటే నేను ఈ ఏరియానే కాదు ఇంకా కొంచెం ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి, ఫస్ట్ ఏరియా సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆడియో. ఓకే, ఇప్పుడు రికార్డ్ అన్నాం కదా, రికార్డ్ అయిపోతూ ఉంటుంది. చూడండి, నాకు ఇప్పుడు ఇది రికార్డ్ అవుతూ ఉంటుంది. నేను ఈ స్లైడ్ లో ఏదైతే చెప్తూ ఉన్నానో నాకు ఆ స్క్రీన్ కి సంబంధించి నేను సెలెక్ట్ చేసిన ఏరియాలో ఇదంతా నాకు రికార్డ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను పాస్ చేశాను అనమాట రికార్డింగ్. నేను మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయాలి అనుకున్నాను అనుకోండి, కంటిన్యూ అయిపోతుంది. లేకపోతే స్టాప్ చేయాలి అనుకుంటే స్టాప్ అయిపోతుంది అనమాట. చూడండి, నాకు ఇప్పుడు రికార్డింగ్ అనేది స్టాప్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి, ఈ వీడియో అనేది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఓకే అన్నాం అనుకోండి, నాకు అక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. నాకు అవసరం లేదంటే నేను క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఓకే, అది స్క్రీన్ రికార్డింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ స్క్రీన్ షాట్ అంటే ఏంటంటే చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ షాట్ ఉంది కదా, మన స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే క్లిప్పింగ్ ఉందో అది స్క్రీన్ షాట్ వచ్చేస్తుంది అనమాట. మనం తీసుకోవాలి అనుకుంటే సపోజ్ నేను ఇక్కడ స్క్రీన్ షాట్ క్లిక్ చేశాను అనుకోండి, నా బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే ఉందో అది నాకు ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, నా బ్యాక్గ్రౌండ్ లో ఏది ఉంది, ఇది ఉంది. చూడండి, మనం ఇది ఓపెన్ చేసాం కాబట్టి ఈ ప్రెసెంటేషన్ నాకు అది స్క్రీన్ క్లిప్పింగ్ వచ్చేసింది. అలా కాకుండా నేను పర్టికులర్ ఒక ఏరియా, ఒక కొంచెం మాత్రమే సెలెక్ట్ చేసి స్క్రీన్ షాట్ తీయాలి అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే చూడండి, స్క్రీన్ క్లిప్పింగ్ అని ఉంది కదా, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ఏరియా మాత్రమే స్క్రీన్ క్లిప్పింగ్ తీయాలి అనుకుంటున్నాను. చూడండి, నాకు అంతవరకు మాత్రమే క్లిప్పింగ్ అనేది వచ్చేసింది. వచ్చేసి డైరెక్ట్ గా ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఏ ఫార్మాట్ కావాలంటే ఫార్మాట్ నేను యూజ్ చేయొచ్చు. మనం ఆల్రెడీ పిక్చర్ ఫార్మాట్స్ చూసాం కదా, సో అలా అనమాట. అలా మన స్క్రీన్ క్లిప్పింగ్ అనేది నాకు పర్టికులర్ ఏరియా సెలెక్ట్ చేసేసి నేను తీసేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్మోస్ట్ మనకి అన్ని నేను కంప్లీట్ చేసేసాను ట్యాబ్స్ అనేవి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని స్లైడ్స్ ని మనం డిజైన్ ఎలా చేస్తాము, నిన్న చెప్పాను కదా ఆల్రెడీ మనం పిక్చర్స్ ఇన్సర్ట్ చేసి డిజైన్ చేసాము. అలాగే షేప్ తీసేసుకొని నేను ఇక్కడ ఒక కార్డ్ డిజైన్ చేశాను. అలాగే ఈసారి వేరే షేప్స్ తీసుకొని నేను స్లైడ్స్ ని ఎలా డిజైన్ చేయాలి నా స్లైడ్ అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. నేను ఇక్కడ ఒక స్లైడ్ తీసేసుకున్నాను, బ్లాంక్ స్లైడ్ తీసేసుకొని ఈసారి షేప్స్ చూస్ చేస్తాను. సపోజ్ చూడండి, ఓకే, నేను ఇప్పుడు 2 షేప్స్ తీసుకున్నాను. ఈ 2 షేప్స్ కి నేను ఇందాక ఏదైతే స్క్రీన్ క్లిప్పింగ్ తీసుకున్నానో ఆ క్లిప్పింగ్ ఇక్కడ యాడ్ చేయాలి అనుకుంటున్నాను. చూడండి, నాకు ఇప్పుడు క్లిప్పింగ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది కదా.
మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్ క్లాస్ లో మనకి ఇవి కంట్రోల్ బార్స్ అని, క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని, ఇది మనకి టైటిల్ బార్ అని, టోటల్ మొత్తం రిబ్బన్స్ అని, ఇవి మనకి ఏంటి ట్యాబ్స్ అని చెప్పేసాను కదా. సో నేను దాన్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఈ షేప్ తీసేసుకుంటున్నాను. షేప్ ఒక కలర్ ఫిల్ చేస్తాను. సేమ్ యాజ్ ఈ షేప్ కి కూడా ఒక కలర్ ఫిల్ చేస్తాను. అండ్ ఈ షేప్ కి కూడా ఒక కలర్ ఫిల్ చేస్తాను. చూడండి నేను 4 తీసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే యారోస్ తీసేసుకుంటున్నాను. ఇలా యారో పెట్టేసాను. మాకు కలర్స్ కూడా వస్తాయి అనమాట. యారో కలర్ కావాలనుకుంటే కలర్ పెట్టేసుకోవచ్చు. ఓకే, నేను మళ్ళీ ఏం చేస్తానంటే సేమ్ షేప్ తీసేసుకుంటాను. ఓకే, కలర్ తీసేసుకున్నాను. సేమ్ మళ్ళీ ఓకే, ఏం చేస్తానంటే నేను ఇప్పుడు ఇక్కడ ఒక్కటి తీసేసుకుంటాను అనమాట. ఓకే, ఇది నేను ఏం చేసి చెప్పాను, క్విక్ యాక్సెస్ టూల్ బార్ కదా. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇది టైటిల్ బార్ కదా. ఇలా డిజైన్ చేస్తున్నాను నేను. ఇవి మనకి ఏంటి ట్యాబ్స్ అని చెప్పాను. ఈ గ్రూప్స్, సో ఇలా నేను డిజైన్ చేశాను అనమాట. ఇప్పుడు అంటే నేను ఎలా పిక్చర్స్ ఇన్సర్ట్ చేసి కాకుండా ఈసారి షేప్స్ తీసేసుకొని నేను ఈసారి ఏం చేస్తున్నాను అంటే నాకు రిలేటెడ్ దీనికి సంబంధించిన స్క్రీన్ క్లిప్పింగ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని నేను ఇక్కడ షేప్స్ తీసేసుకొని డిజైన్ చేశాను. ఇలా అయినా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి నేను దీన్ని ఏం చేస్తానంటే కొంచెం మాడిఫై చేస్తాను. ఓకే, ఈ షేప్ తీసేసుకున్నాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక మెసేజ్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సేమ్
సేమ్ ఏం చేస్తున్నానంటే నిన్న తీసుకున్న కార్డ్ నేను లోపల ఒక మెసేజ్ పెట్టేసాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యానిమేషన్స్ అప్లై చేస్తాను. ఫస్ట్ ఈ స్లైడ్ ఇది ఉంది కదా, నేను దీనికి ఏం చేస్తానంటే యానిమేషన్స్ ఫ్లైఅవుట్ యూజ్ చేస్తున్నాను. ఇంకొక యానిమేషన్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లోపల నాకు ఒక కార్డ్ ఉంది కదా, ఈ కార్డు కూడా నేను యానిమేషన్ అప్లై చేస్తాను. ఈసారి మోషన్ పాత్ తీసుకుంటాను. ఓకే, ఇలా తీసేస్తున్నాను. ఎఫెక్ట్ ఆప్షన్స్ తీసుకున్నాను సేమ్. ఓకే, ఇప్పుడు చూడండి సేమ్ యాజ్ టీస్ పెట్టేస్తున్నాను. 2 యానిమేషన్స్ తీసేసుకున్నాను. ఈ స్లైడ్స్ ని ఇక్కడికి మూవ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్లైడ్ షో చూపిస్తాను. దీనికి యానిమేషన్స్ తీసుకోలేదు, జస్ట్ నార్మల్ గా తీసేసుకున్నాను. ఒకసారి స్లైడ్ షో చూపిస్తాను. ఒకసారి చూడండి. స్క్రీన్ క్లిప్పింగ్ నేను అక్కడ రిమూవ్ చేయలేదు, అలాగే ఉంచేసాను. సో అక్కడే ఉన్నది. చూడండి, ఇప్పుడు నాకు ఏమొస్తుంది, నేను ఇందాక తీసుకుని డిజైన్ చేసింది వచ్చేసింది అనమాట. నెక్స్ట్ ఏంటి, యానిమేషన్ ఎలా పెట్టాను చూడండి. దీనికి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ కార్డ్ పైకి వెళ్ళిపోయింది, అలా వచ్చేసింది. నెక్స్ట్ ఇది చూడండి. ఓకే, మన ప్రెజెంటేషన్ అయిపోయింది కాబట్టి నేను ఎండ్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ థ్యాంక్ యూ అని పెట్టేద్దాం అనుకున్నాను. సో అలా డిజైన్ చేశాను కార్డ్ ని. ఓకే, ఈ విధంగా మీరు డిఫరెంట్ వేస్ లో డిజైన్ చేసుకోవచ్చు. లైక్ షేప్స్ యూజ్ చేసి కానీ, ఇన్ కేస్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్సెట్ లో చూడండి, మనకి ఇక్కడ స్మార్ట్ ఆర్ట్ ఉంది కదా, ఈ స్మార్ట్ ఆర్ట్ అనేది యూజ్ చేసి ఈ స్మార్ట్ ఆర్ట్ లో కూడా మీరు ఒక లిస్ట్ గా ఏదైనా కంటెంట్స్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా, ఏదైనా ప్రాసెస్ లో మీరు ఏదైనా డిజైన్ చేయాలనుకుంటే సో అప్పుడు మీరు అవి కూడా యూజ్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా అన్నమాట. సపోజ్ నేను ఇది ఇలా తీసేసుకుంటే నాకు వచ్చేస్తుంది. ఆ వేళ మీరు ప్రెజెంట్ డిజైన్ చేసేసుకొని యానిమేషన్ అనేది అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ మీకు ఇక్కడ ఇంకోటి చూడండి, ఇంకొక ఆప్షన్ ఉంది మనకి ఇన్సర్ట్ లోనే. ఫోటో ఆల్బమ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఈ ఫోటో ఆల్బమ్ అంటే ఏంటి, ఇప్పుడు పద్దాకు నేను ఒక్కొక్క ఫోటోని ఇన్సర్ట్ చేసుకుంటూ ఉన్నాను కదా. ఒకేసారి నేను ఒక 5-10 ఫొటోస్ ని నేను ఒక ప్రెజెంటేషన్ లాగా తీసుకోవాలి అనుకుంటున్నాను. నా ప్రెజెంటేషన్ లో ఓన్లీ ఫొటోస్ మాత్రమే కనిపించాలి. అండ్ ప్రతిసారి నేను ఒక్కొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకోకుండా నాకు అన్ని ఫొటోస్ అట్ ఏ టైం రావాలి అనుకుంటున్నాను. ఇన్ దట్ కేసెస్ లో నేను ఏం ప్రిఫర్ చేస్తానంటే ఫోటో ఆల్బమ్ అనేది తీసుకుంటాను. సో న్యూ ఫోటో ఆల్బమ్ అన్నాను అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ మన ఫైల్లో కానీ డెస్క్ టాప్ లో ఉన్న ఫొటోస్ ని ఏదైనా అడుగుతున్నాం అనమాట. ఆ ఫొటోస్ ని మనం తీసేసుకుంటే నాకు ఆ ఫొటోస్ కి రిలేటెడ్ ఒక ప్రెజెంటేషన్ అనేది వచ్చేస్తుంది. లైక్ స్క్రీన్ షాట్స్ అని ఉన్నాయి కదా, స్క్రీన్ షాట్స్ కి వెళ్తున్నాను నేను కూడా. ఇక్కడ చూడండి, నేను కొన్ని తీసేసుకుంటున్నాను పిక్చర్స్ అనేవి. ఓకే, పిక్చర్స్ తీసేసుకున్నాను. ఇక నాకు అన్ని ఇన్సర్ట్ అయిపోయాయి. ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత నేను దీన్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను.
ఓకే, ఒక్కటే వచ్చేసింది. చూడండి, నేను అన్ని సెలెక్ట్ చేశాను, అన్ని నాకు ఇక్కడ వచ్చేసాయి. ఒక 6 తీసుకున్నాను. ఈ 6 నాకు కనిపిస్తున్నాయి కదా, ఈ 6 ని సెలెక్ట్ చేసేసి నేను ఇక్కడ క్రియేట్ అన్నాను అనుకోండి, నాకు క్రియేట్ అయిపోతుంది. అలా కాకుండా నేను ఏం చేయాలి, ఏదైనా పిక్చర్ నాకు వద్దు, రిమూవ్ చేయాలి అనుకున్నాను అనుకోండి, రిమూవ్ చేసుకోవచ్చు. అన్ని నాకు బ్లాక్ అండ్ వైట్ కావాలనుకుంటే బ్లాక్ అండ్ వైట్ లో నేను ప్రెజెంటేషన్ అనేది చేసుకోవచ్చు. నాకు బ్లాక్ అండ్ వైట్ వద్దు, కలర్ లో కావాలనుకుంటే అలానే ఉంచేసి ఇక్కడ క్రియేట్ అన్నాను అనుకోండి, థీమ్ కూడా అప్లై చేయొచ్చు. థీమ్ కావాలంటే థీమ్. ఇన్ కేస్ నేను క్రియేట్ అన్నాను అనుకోండి, చూడండి నాకు ఇప్పుడు క్రియేట్ అయిపోతుంది ఫోటో ఆల్బమ్ అనేది. చూడండి, నేను అన్ని ఫొటోస్ తీసేస్తున్నాను. ఆ ఫొటోస్ నాకు ఒక ప్రెజెంటేషన్ అనేది ఇక్కడ వచ్చేసింది అనమాట. అలా ఫోటో ఆల్బమ్స్ ని నేను క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ఏ టైమ్ డిఫరెంట్ ఫొటోస్ ని ఈచ్ టైం ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేసుకోకుండా నాకు కావాల్సిన ప్రెజెంటేషన్ నేను అన్ని పిక్చర్స్ కదా తీసుకోవాలనుకుంది. సో ఆ పిక్చర్స్ అన్ని నేను అట్ ఏ టైం సెలెక్ట్ చేసేసుకొని ఆల్బమ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇది కూడా క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. స్లైడ్ షో ఇస్తున్నాను అండ్ నేను నాకు ఇక్కడ యాక్షన్ బటన్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ హోమ్ బటన్ చూడండి. వన్స్ నేను ఇక్కడ ఏంటి స్లైడ్ షో చెప్తూ ఉన్నాను, ప్రెజెంటేషన్ చేస్తూ ఉన్నాను. ప్రెజెంటేషన్ చెప్తూ ఉన్నప్పుడు నేను డైరెక్ట్ గా స్లైడ్ కి కోర్స్ కంటెంట్ స్లైడ్ కి జంప్ అవ్వాలి అనుకుంటున్నాను. ఇన్ దట్ కేసెస్ నేను ఇక్కడ ఏం ప్రిఫర్ చేస్తున్నాను, యాక్షన్ బటన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఈ యాక్షన్ బటన్ చూడండి, హోమ్ బటన్ యూజ్ చేయగానే నేను ఎక్కడ డైరెక్ట్ గా క్లిక్ చేయగానే నాకు కోర్స్ కంటెంట్ వస్తుంది. అలా నేను ఏ స్లైడ్ లో ఉన్నా కూడా నేను డైరెక్ట్ గా కోర్స్ కంటెంట్ అనే స్లైడ్ కి జంప్ అయిపోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను 3 షేప్స్ తీసుకున్నానండి. ఈ 3 షేప్స్ కి నేను డిఫరెంట్ 3 కలర్స్ ఫిల్ చేశాను. ఈ 3 కలర్స్ ఫిల్ చేసినప్పుడు నాకు ఈ 3 షేప్స్ ఉన్నాయి కదా, ఈ 3 షేప్స్ లో నేను ఫస్ట్ సర్కిల్ షేప్ ని నాకు ఫ్రంట్ కావాలి అనుకుంటున్నాను. అది నేను ఎలా తీసుకొస్తానంటే ఇక్కడ అరేంజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ అరేంజ్ లో నేను ఏదైతే తేవాలనుకుంటున్నానో బీయింగ్ ఫ్రంట్ అన్నాను అనుకోండి, ఫస్ట్ నేను సెలెక్ట్ చేస్తున్నాను, బ్రింగ్ టు ఫ్రంట్ అన్నాను. చూడండి నాకు ఫ్రంట్ కి వచ్చేసింది అది షేప్. అండ్ ఇప్పుడు నాకు ఇక్కడ లాస్ట్ సెకండ్ ఏముంది, ట్రయాంగిల్ ఉంది. థర్డ్ నాకు ఏముంది, రెక్టాంగిల్ ఉంది. ఈ రెక్టాంగిల్ నేను మళ్ళీ ఈసారి సెకండ్ ప్లేస్ కి ఫస్ట్ ప్లేస్ కి తీసుకొద్దాం అనుకుంటున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాగే. బ్రింగ్ టు ఫ్రంట్ అన్నాను అనుకుని నాకు ఫ్రంట్ కి వచ్చేస్తుంది అది. ఇన్ కేస్ నేను మళ్ళీ దీన్ని బ్యాక్ కి పంపించేసేయాలనుకున్నాను అనుకోండి, సెండ్ బ్యాక్వర్డ్ అంటే నాకు బ్యాక్ వెళ్ళిపోతుంది. నాకు ఇప్పుడు సర్కిల్ కనిపిస్తుంది చూసారా. సో అలా నేను ఒకేసారి పిక్చర్స్ ని కానీ షేప్స్ ని కానీ నాకు ఫార్వర్డ్ ఉండాలా బ్యాక్వర్డ్ ఉండాలా నేను అరేంజ్ చేసుకోవచ్చు అనమాట, అక్కడ అరేంజ్ అనేది యూజ్ చేసి. ఓకే, అలైన్మెంట్ చూడండి, వీటిని మనం లెఫ్ట్ కి అలైన్మెంట్ చేయాలనుకుంటే లెఫ్ట్ కి అలైన్మెంట్ చేయొచ్చు దీన్ని. ఓకే, అండ్ ఒకేసారి నేను అట్ ఏ టైం మూడింటిని నేను అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను. అది ఎలా అంటే నేను షిఫ్ట్ కంట్రోల్ బటన్ పట్టుకొని ఇక్కడ అరేంజ్ అన్నాను అనుకోండి, అలైన్మెంట్ చూడండి, నేను రైట్ అన్నాను, రైట్ కి వచ్చేసింది నాకు 3 ఒకేసారి. అండ్ నేను ఈసారి ఏం చేస్తున్నాను, రొటేట్ చేస్తున్నాను, వర్టికల్ గా రొటేట్ చేస్తున్నాను. చూడండి నాకు 3 రొటేట్ అయిపోయాయి. సో అలా నేను అట్ ఏ టైం నాకు ఏ విధంగా నేను అరేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నానో ఆ విధంగా నేను అరేంజ్ చేసుకోవచ్చు అనమాట షేప్స్ ని అండ్ పిక్చర్స్ ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఓకే, ఆల్మోస్ట్ మీకు కంప్లీట్ అయిపోయిందండి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ దెన్ ప్లీజ్ టెక్స్ట్ మీ ఆన్ చాట్ బాక్స్, ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. ఓకే.